స్టిక్కర్ ఇచ్చాను కదా, అందరికి తెలుగు వచ్చు కదా. ఎవరి పేపర్? ఆర్యనా వాడి పేరు? అయాన్. అలా చేయొద్దు అమ్మా. మీకు ఇచ్చిన పెద్ద స్టిక్కర్ ఉంది కదా, ఒకసారి చదవండి పెద్ద స్టిక్కరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చదవాలి. కొంచెం గట్టిగా. ఇతరుల మనసు నొప్పించని సత్యమైన ప్రియమైన మేలు కలిగించు వాక్యమే పలుకు. ఓకే, నెంబర్ ఇచ్చారు చూడండి. 17-15. ఒరే పనితి 17-15 అంటే ఏంటి? అదే చెయ్యి. చాప్టర్ 17 టెక్స్ట్ 15. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా పుట్టి బుద్ధిరిగాక నేను భగవద్గీత ఒక శ్లోకమైనా చదివాను అన్నోళ్ళు చేస్తాను. అమ్మయ్య చప్పట్లో. అమ్మయ్య చిటికలు కాదు, చప్పట్లు. అమ్మయ్య ఆనందం. ఓకే, గీత చదివితే ఓకే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇప్పుడు మీరు చెప్పిందే. ఎక్కడున్నావు? కావాలితే రమ్మని చెప్పు, దూరం వెళ్ళు. సో అమ్మ, మీరు అందరికీ ఒక్కొక్క స్టిక్కర్ వచ్చింది కదా, అందరికి ఒక స్టిక్కర్ వచ్చింది కదా. ఒక్కొక్కరు అమ్మ ఆ భావాన్ని చదవండి. నేను చదవగలను అనుకున్న వాళ్ళు ఆ నెంబర్ తీసి ఆ శ్లోకం చదవాలి. అప్పుడు ఏమవుతుంది? మనం అందరం అంటే సొసైటీ పాడైపోతుంది, లేకపోతే మతాలు మారిపోతున్నారు, గతాన్ని మర్చిపోతున్నారు, సంస్కృతి సాంప్రదాయం పాడైపోతుంది అని బాధపడుతున్నాం కదా. మీరు ఆలోచించండి. ఇప్పుడు రామలింగరాజు కారు పంపాడు, ప్రశాంతంగా నేను వచ్చేసాను ప్రసాదం దారిలో తీసుకుని. ఇప్పుడు వీడు నన్ను బండి మీద తీసుకొద్దాం అనుకున్నాను. వాడి స్థాయి అది. బండి మీద అయితే నేను తింటూ రాలేను కదా, ప్రశాంతంగా రాలేను కదా. మామూలుగా తినే పొగలా లేకపోతే బండి మీద కూర్చొని రావచ్చు, ఆ పొగంతా పీల్చుకుంటే అది వేరే కదా. నేను సమయం కలిసి రావాలన్నా నేను భజన చేసుకుని వద్దాం అనుకున్నా. కానీ మరి దిక్కుమాని శరీరం ఒకసారి పెట్టాలి కదా, తప్పదు కదా. ఇక నేను చెప్పేది ఏమిటంటే, మనకు ఆల్రెడీ ఒక ఉన్నతమైంది మన దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు కారు ఇతను పంపిస్తా అన్నాడు, వీడు బండి మీద తీసుకొస్తా అన్నాడు. మనం తెలివిగా ఏ ఆప్షన్ తీసుకుంటాం? కారే. ఇప్పుడు నేను తినే ప్రోగ్రాం లేకపోయినా కారులో వస్తాను. ఎందుకని? నేను గోవిందనామాలు చెప్పుకుందాం అనుకున్నా. కాబట్టి ఒక ఉన్నతమైనది మన దగ్గర ఉంటే ఒక తుచ్చమైన దాన్ని మనం దానికంటే దిగు స్థాయిలో ఉన్నదాన్ని మనం స్వీకరించం కదా. భగవద్గీతలో ఉన్న అమృతం మనకి తెలిస్తే ఒక విదేశీ పనికిమాల మతంలోకి మనం వెళ్ళంగా. మొరమల్ల తెలుసుగా, తూగో. అక్కడ సంబంధించిన ఒక రాజుగారికి సంబంధించినటువంటి ఒక ఆవిడ బెంగళూరులో ఉంటే ఆవిడ ఫోన్ చేశారు, బాధపడ్డారు. ఏ అమ్మా అన్న, మా తోటి కోడళ్ళు ఇద్దరు జంప్ అయిపోయారు. ఎందుకు జంప్ అయిపోయారు? జ్ఞానం లేక అంతే. ఇంతకంటే గొప్పది అక్కడ ఏదో ఉందని కాదు. ఇక్కడ బొట్టు ఉంటుంది, కట్టు ఉంటుంది, కట్టుబాటు ఉంటుంది, నియమం ఉంటుంది. అక్కడేముంటుంది? విడితనం ఉంటుంది. ప్రపంచానికి అందరికీ తెలుసు, సినిమా అనేది కనిపెట్టింది ఎవరు? ఆ మతం వాళ్ళే. మళ్ళీ ఇక్కడ మన కథలు చెప్తుంటారు, కహానీలు. సినిమాలు చూడకూడదు, పాస్టర్ గారు చెప్పారు అంటుంటారు. సినిమాని కనిపెట్టిందే బ్లాక్ బుక్ బ్యాచ్, బి క్యూబా, ఇంకా చాలా కనిపెట్టారు వాళ్ళు. ఆ కనిపెట్టింది ప్రపంచ శాంతికైతే మంచిదే, కానీ ప్రపంచ వినాశనానికి ఎక్కువ కనిపెట్టారు. ఉదాహరణకి అణుబాంబు ఎవరు కనిపెట్టారు? ఆ బ్యాచే. ప్రపంచ యుద్ధాలు 2 జరిగినాయి, ఎవరు పుణ్యం? ఆ బ్యాచే. గమనించాలి కదా మనం. ఇన్ని మాటలు ఎందుకు? ఈ పిల్లలు ఉన్నారు, మన పిల్లలు. వీళ్ళలో 5 పిల్లలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళలో వినయం ఉంది, మనం చూడొచ్చు. భక్తి ఉంది, మనం చూడొచ్చు. విధేయత ఉంది, మనం చూడొచ్చు. అసలు విదేశాల్లో
పిల్లలకి ఈ క్వాలిటీస్ మనం ఊహించగలమా? వెరీ రేర్. ఎందుకని? ఇప్పుడు వాళ్ళ నాన్న లేదా బాబయ్య, పిన్నో, అమ్మో, అక్కో ఎవరో ఒకరు ఇలా దండం పెట్టు. ఐశ్వర్య తెలుసు కదా, సినిమా ఆవిడ కూతుర్ని పెద్దల దగ్గర దండం పెట్టిన తల ఉంచు నేర్పిస్తుంది. పెద్దల ఎడ వినయం, గౌరవం. ఈ విదేశీ సంస్కృతిలో ఏమవుతుంది? హాయ్. మీరు ఏమన్నా బృందావనం వెళ్ళారా? యూపీ బృందావనం వెళ్ళారమ్మా? బృందావన్ ధామ్కి. ఇప్పుడే మేము కారులో వెళ్తుంటేనే ఎవరో బృందావనం వెళ్తామని వాళ్ళు రైల్లో ఉన్నామన్నారు. సరే, వాళ్ళ ప్రయాణానికి ఏదో వేసామనుకోండి. అది విషయం ఏంటి? బృందావనంలో గోడ మీద రాస్తారు రాధే రాధే అని. హిందీలో మాట చెప్తారు, హాయ్ హలో చూడు హరే కృష్ణ బోలే. అంటే ఏంటి? హాయ్ హలో విడిచిపెట్టండి, హరే కృష్ణ చెప్పండి. ప్రపంచంలో ఇతర దేశాలని, ఇతర మతాలని ధ్వంసం చెయ్యనటువంటి ఏకైక మతం మనదొకటే. మీరు రాజమండ్రి వెళ్ళారు కదా? రాజమండ్రిలో పెద్ద మసీదు అంటారు తెలుసా? మీరు చూసుండరు, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అలా ఒకసారి చూడండి. అక్కడ గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మానికి అటు ఇటు జేవిజీలు, శంకు చక్రాలు ఉంటాయి. ఎందుకని? అది గోపాల స్వామి గుడి కాబట్టి. నేను అందులోకి వెళ్ళి ఈ బుక్స్ పెట్టుకుంటామే, రేహాల్ అంటారు దాన్ని, బుక్ స్టాండ్, వ్యాసపీఠం అంటామే, తెచ్చుకున్నాం. గుడి అది. ప్రపంచంలో ఎక్కడన్నా చూడండి గుళ్ళు కూల్చేసి కట్టిన మసీదులు ఉంటాయి, కానీ ఎక్కడా మసీదు మీద గుడి ఉండదు. ఎందుకని? దేవాలయ భూములు ఆక్రమించిన చర్చిలు ఉంటాయి, దేవాలయ భూముల్లో కట్టిన చర్చిలు ఉంటాయి, కానీ చర్చి భూమిలో కట్టింది ఏది ఒకటి కూడా ఉండదు. ఎందుకని? మనకి నేర్పలేదు. ఇంకోటి దోచుకో నేర్పలే. నిన్న పాకిస్తాన్లో నిన్న పాకిస్తాన్లో పెద్ద గుడి కట్టారు. గణపతి రాధాకృష్ణుడు వీడియో చూశారండి. వందల మంది వచ్చి దాన్ని ధ్వంసం చేశారు. కొత్త గుడి ఇనాగ్రేషన్, పెద్ద పెద్ద రాడ్లు తెచ్చారు, అన్ని బద్దలు కొట్టేశారు, ధ్వంసం చేశారు. ఎందువల్ల? వాళ్ళకి అది ఎక్కించారు. ఇతర మతాలని గౌరవించకండి, నాశనం చేసేయండి, అందరూ మన పార్టీలోనే ఉండాలి. మనకేమో అలాంటివి అసలు లేవు. మనకు ఒకటే ఉంది, ఏంటిది? సర్వే జన అక్షర ముక్క రానోడు కూడా సర్వే జన. ఏ వేదం చదివారా ఇక్కడ ఒక్కరైనా? కొన్ని ఉపనిషత్తులు చదివారా? మరి ఎలా చెప్పేది? చెప్తారు. ఇదే హైదరాబాద్లో సిటీ బస్సులో వెళ్తుంటే ఓ ముస్లింతో డిస్కషన్. నేను అన్నాను, మీరు ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే, మీ పూర్వీకులు ఎక్కడ వాళ్ళే, మీరేదో ఆడపోవాలి ఏం కాదని అన్నాడు ఆయన. సరే, నీతో నిరూపిస్తాను. मैं एक बात आधा बोलता है, दूसरा आधा आप ఫిల్ కరేగా, ఏంటిది ఫిల్ ద బ్లాంక్స్ అంటారు కదా, అలాగే నేను చెప్పాను. సర్వే జన, మీరంటే గొప్పే ఉంది, మీరు ఎలాగ అంటారు, నేనంటే గొప్పే ఉంది, నేను ఎలాగంటాను. అతను అన్నాడు, సర్వే జన ఇసుక బాధ పెట్టా సుఖనో భవంతు. కైసా కైసా. నేను చెప్పాను, మన బ్లడ్లో ఉంది, అది ఈ మడ్లో ఉంది, మన హెడ్లో ఉంది. అది భారతదేశం. ఎవరి పూర్వీకులైతే భయపడి మతం మారారో వాళ్ళు ముస్లిమ్స్గా ఉన్నారు మన దేశంలో. ఎవరి పూర్వీకులో లేదా ప్రస్తుతం వాళ్ళు బుర్ర చెడి మతం మారారో వాళ్ళు క్రైస్తవులు, అంతే. ఇప్పుడు సంజీవ్, ఈ పేరు ఎవరిది? సంజీవ్ రాయుడు అంటే హనుమంతుడు. సంజీవిని తెచ్చాడుగా. సంజీవ్ రాయుడు అంటే హనుమంతుడు. రాయలసీమలో ఎక్కువ ఉంటాయి, ఇక్కడ హైదరాబాద్. అతను ఎక్కింది, ఏమెక్కింది? విషం ఎక్కింది. విషం పేరేంటి? బైబిల్. ఎక్కిన తర్వాత అతను నాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి కామెండీలు చేస్తాడు. నేను చెప్పాను, ఇదిగో లొకేషన్ పెట్టా, దా. మీరు విగ్రహాలకు వ్యతిరేకం కదా. వాళ్ళు ఏం చెప్తారు? మనం కృష్ణుడు పూజ చేస్తాం. అక్కడ చూడు వెంకటేశ్వరంది కాదు, అలా ఫోటోలు దండేసామా? దండేసాం కదా. ఇప్పుడు నాకు దండేసాడు, వేసి స్వామికి వేసాడు కదా, పూలు పెట్టాడు కదా. ఇలా ఆరాధిస్తే ఇస్లాం దేవుడికి
ఈ క్రైస్తవ దేవుడికి బీపీ వచ్చేస్తుంది. బీపీ వచ్చేసేసి కోపం వచ్చేస్తుంది. ఇందాక ఒక డాక్టర్, మీరు సెల్లో ఉంది, డాక్టర్ రాజేష్ పేరు, అదే జంపుకోలే, ఏమంటాడు? యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ 1,00,000% అంటాడు. పర్లేదు సార్, వాడిని ఈసారి వస్తే మేకులు కాదు గుణపాలు దింపుదాం, వాడి పార్టీలో జాయిన్ అవ్వను అందరినీ హెల్ అంటాడు, వాడి గొడవ కాదు, మీకు రాత్రి 10 దాకా టైం ఇస్తున్నా, భయపడకుండా గట్టిగా గాలి పీల్చుకుని మీ అమ్మ నాన్న పేరు చెప్పండి అని చెప్పారు. చెప్పడే, పోనీ గూగుల్లో ఎతకండి అని చెప్పా, చెప్పడే, నువ్వు మాత్రం హెల్కి వెళ్ళిపోతావు అంటాడు. అసలు ఇంకోటి హెల్కి వెళ్తాడని చెప్పడానికి వాడితే హెల్ యువర్ మైండ్, నాకు అర్థం కాదు. ఇంకోటి బాగుండాలి కదా మనం కోరుకోవాలి. సీతాదేవి ఏమంది? రామాయణం కొంచెమన్నా చదివారు ఎవరన్నా? ఎప్పుడు ముట్టుకున్నారు రామాయణం చేతను? ఒక్క పేజ్ చదివాను అన్నాడు. వాళ్ళకి ఒక్కరు కూడా చేస్తలేదు. ఏమన్నా అంటే అన్నా అంటారు. విన్నారు కదా గుడ్లో మెల్లగా, ఏ చాగంటి గారి పుణ్యం విన్నారు కదా. సీతాదేవి కూర్చో రామన్ గారు, సీతాదేవి చెప్పుద్ది, చెప్పండి మీరందరూ. అమ్మా, నకశ్చిన్ నకశ్చిన్ అపరాధ్యతి, నకశ్చిన్ అపరాధ్యతి అంటే అర్థం ఏంటి? సీతాదేవి హనుమంతుడు చెప్తాడు, అమ్మా నేను నేర్పిస్తున్నారు 500 మంది రాక్షసులు, వీళ్ళందరినీ వేసేద్దామంటాడు. ఎందుకు వేసేస్తావు అంటాడు. నిన్ను ఇబ్బంది పెడుతున్నారు కదా. నిజమే, వాళ్ళకి నన్ను ఇబ్బంది పెట్టమని ఎవరు ఆర్డర్ చేశారు? వాళ్ళ బాసు. ఎందుకు చేశాడు? నేను ఇక్కడ ఉండబట్టి, నేను ఇక్కడ ఎందుకున్నాను, వాడు ఎత్తుకు రాబట్టి, వాడు ఎందుకు ఎత్తుకొచ్చాడు, నేను గీత దాటబట్టి. నేను గీత ఎందుకు దాటాను? లక్ష్మణుడు గీశాడు కాబట్టి. అసలు మా ఆయన ఏం చేస్తున్నాడు? నేనే పంపించాను కదా జింక కోసం. సీత వెంటూ లంక బికాస్ ఆఫ్ జింక. ఈజ్ ఇట్ నాట్? సీతాదేవి అమ్మవారే, కానీ అక్కడ మన మామూలు స్త్రీగా మనకి నేర్పిస్తున్నారు. మా ఆయన్ని తెమ్మని చెప్పారు. బంగారు జింక ఉంటుందా? ఎక్కడ నా చరిత్రలో ఏమైనా పుస్తకాల్లో రాశారు? ఉండదుగా. మా నాన్న ఎవరు? జనకుడు. జనకుడు అంటే ఎవరు? మహాజ్ఞాని. భగవద్గీతలో చెప్తారు జనకుడు గురించి, తెలుసా? జనకాదయ అంటారు కృష్ణ భగవాన్. అలాంటి తోపు మా నాన్న, అలాంటి ఆయన కూతురు నేను. నాకు జ్ఞానం ఉందా? ఏమో టైం అలా పనిచేసింది. బంగారు జింక కావాలి అన్న. అక్కడికి మా ఆయనే అదేదో మాయలో ఉందన్నాడు. అయినా కావాలి, మనం ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం, అయ్యేది వెళ్ళినప్పుడు అని చెప్పాడు. నా మీద ప్రేమ. మా ఆయన వెళ్ళాడు, లక్ష్మణ్ కాపలా పెట్టాడు. అక్కడ మిమిక్రీ ఆర్టిస్టు, అది పేరేంటి? ఏం పేరు మీ పేరు? కొట్ట ఇలాంటి వాళ్ళు కావాలి. ఇలా ఇది సపోర్ట్ అండి. ఎరిమొహాలు ఎత్తాయంటే ఒక చూసారు, చచ్చేవాళ్ళు లేచి ఉంటారు. ఇలా ఉండాలి. అప్పల నరసింహ గారికి అది అలా ఉండాలి, అలా ఉండాలి. మారీచుడు ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ తెలుసు. నా మాట కాదు, నేరల వేణుమాధవ్ గారు గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్, వరంగల్ ఆయన చెప్పారు. మారీచస్సి మహాత్మా, వాడే ఫస్ట్ మిమిక్రీ చేశాడు. ఏమన్నాడు? ఎవరి గొంతుతో? రాముడు గొంతుతో అన్నాడు. ఈవిడికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఏం చేసింది? లక్ష్మణుని వెళ్ళు, మీ అన్నయ్యకి ఏదో ప్రాబ్లం వచ్చింది. వదిన, అసలు మా అన్నయ్య సంగతి ఏంటి? 1.5 అవర్లో 14,000 మందిని వేసినాడు. నువ్వు మా అన్నయ్య పవర్ నీకు తెలియట్లేదు అంటే ఈవిడ ఏదో అనేసింది, అనుమానించింది, అవమానించింది. ఇప్పుడు సీతాదేవి చెబుతుంది, అంతటి మహాత్ముడే లక్ష్మణస్వామి ఆయన్ని అనుమానించి అవమానించాడు. రావణాసుడు వచ్చాడు, రాముడు వెళ్ళిపోయి, లక్ష్మణుడు వెళ్ళిపోయి, వాడు వచ్చాడు. ఇదిగో నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వాడి ఆధీనంలో ఉన్నాను. వాళ్ళందరూ వాడి దగ్గర వర్కర్స్, పనులు. వాడి ఆజ్ఞను వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళ తప్పే ఉంది. అయినా లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు కనుక నకశ్చిన్ అపరాధ్యతి. చూడండి, సీతాదేవి కష్టాలు పడుతూ కూడా
ఎవరిని నిందించలేదు. గమనించారు? తన తాను నిందించు. మనం ఏం చెప్తుంటాం? ఆడి వల్ల అయింది, మా ఆయన వల్ల అయింది, మా మంగారం వల్ల అయింది, మా అత్తగారు వల్ల. అసలు మా అత్తగారు అలా సాగకుండా ఉంటే ఎంత బాగుండేదో, అప్పుడు మాకు ఆస్తి ఇచ్చుంటే ఎంత బాగుండేదో. ఎన్ని మాటలు సచ్చిందాన్ని కూడా వదలం, తెలుసా? నిజాలు చెప్తున్నాను కదా, నేను చూశానుగా కొన్ని. అమ్మమ్మమ్మమ్మ ఎలా సస్తారో. చచ్చిన వాళ్ళు కూడా తిట్టుకుంటూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకంటే రామాయణం చదవక. నకశ్చిన్ అపరాధి. హనుమా చెప్పు, ఎవరు తప్పు చేయలేదు, వాళ్ళు తప్పే ఉంది, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, నేను చేశాను అలా. అందువల్ల నేను ఇలా కదా, ఇలా ఉంటే అసలు మనకి మనశ్శాంతి కలుగుద్దా? మనం ఏమనుకుంటాం? వాడి కారణం, వీడి కారణం, ఆవిడ కారణం, ఈ కారణం, అందులో రణం, తర్వాత వచ్చేది వ్రణం. వ్రణం అంటే తెలుసా? ఉండి మనశ్శాంతి ఉండదు. అంటే మనం ఎప్పుడు పగ లోపల పొగ, అప్పుడప్పుడు సేగ. అందుకని జ్ఞానం ఉండాలి. కాబట్టి ఈ జ్ఞానంతో మనం జయించవచ్చు. వేదం చెప్తుంది, కృణంతో విశ్వమార్యం. ప్రపంచాన్ని దేంతో జయించవచ్చు? జ్ఞానంతో జయించాలి. ఆ జ్ఞానం ఇచ్చే దాంట్లో టాప్ మోస్ట్ బుక్ భగవద్గీత. భగవద్గీత చదివి ఎక్కడ ఏ ఇతర మత కట్టడాలు ఎవ్వడూ కూల్చలేదు. కానీ ఎడారి మతాల పుస్తకాలు చదివి ప్రపంచంలో ఎన్నో కట్టడాలు కూలిపోయినాయి, ఎన్నో దేశాలు కాలిపోయినాయి, ఎన్నో జీవితాలు అగ్గిపాలైపోయినాయి. ప్రపంచంలో మారవలసిన మనుషులు ఎవరైనా ఉంటే అది కేవలం హిందువులు మాత్రమే. ఎందుకని? హిందువులు గుడ్ పీపుల్, కానీ ఇప్పుడు గుడ్డి పీపుల్, అబద్ధాల్లో బతుకుతూ ఉంటారు. అన్నీ ఒకటే కదండి, అన్ని మతాలు ఒకటే కదా స్వామీజీ, అన్ని మత గ్రంథాల్లో ఒకటే చెప్పారు కదండి. నిజమా? నువ్వు ఎప్పుడైనా ఒక బుక్ చదివి చచ్చావా? నీకు ఏదన్నా తెలిసి చచ్చా? ఊరికే స్టేట్మెంట్లు ఇచ్చేయలే. ఇప్పుడు ఆయన ఉన్నారు, ఏం పేరు నన్ను? మీ పేరు? నీలాద్రి. అబ్బా ఎంత మంచి పేరు. వాళ్ళ అబ్బాయి అండి, చిన్న అబ్బాయి. అబ్బా సూపర్ కదా. మన అప్పల్లో పెద్ద అబ్బాయి. ఆహా నీలాద్రి. అబ్బా భలే. ఇప్పుడు నీలాద్రి జేబు, ప్యాంట్ జేబు ఎత్తుగా ఉందనుకోండి, మనం అడగాలి, ఏంట్రా ఎత్తుగా ఉంది? అనుమానించేపే. మ్యాటర్ తెలియకుండా క్వార్టర్ అనేసి వాడిని ఎత్తుకుంది వాటర్ పోసేయడమేనా? ఏంటో అప్పుడే తెచ్చేసుకున్నావా, తాగేస్తున్నావా, ఇలా మాట్లాడేసాం అనుకో, వాడు జేబులో తెస్తాడు. 2 సెల్ ఫోన్లు ఉన్నాయి, 2 సెల్ ఫోన్లు పెడితే ఎత్తు వచ్చింది. నీ పనికి మాలిన బ్రెయిన్కి అది క్వార్టర్లాగా అనిపించింది. దోషం ఎవరిది? నీదేనా? తెలియకుండా మాట్లాడడం. సేమ్ అప్లికబుల్ టు దిస్ ఆల్సో. నువ్వు భగవద్గీత చదవలే, బైబిల్ చదవలే, ఖురాన్ చదవలే, మరి స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నావు? అన్నీ వాటే కదండి అని మీరు తిరిగేసి అవునా కదా? ఇప్పుడు మీరు చదివారు కదా ఒక వాక్యం, మళ్ళీ ఒకసారి చదవండి. 17 తీసావిడి అమ్మ చదవండి, మీనింగ్ చదవండి. ఇతరుల మనసు నొప్పించని సత్యమైన ప్రియమైన మేలు కలిగించు వాక్యమునే పలుకును. ఓకేనా? దీని యొక్క శ్లోకం భగవద్గీతలో ఎంత నెంబర్ చెప్పండి? 17, 17, 15. ఎంతసేపా? గొప్పడికి ఇచ్చానే. మా ఫ్యాన్ పెట్టి కోవాలా? చదువమ్మా. వెళ్ళు, నువ్వే కట్టు. ఆవిడ చదువుద్ది, ఆవిడది వీడియో. నువ్వు కూర్చో, ఆ శ్లోకం చదువు. అనుపయోగకరం వాక్యం సత్యం ప్రియహితము తప్పు వచ్చినా ఏం పర్వాలేదు, చదువు. వాంగ్మయం. వెరీ గుడ్. నెక్స్ట్. ఇది అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు అమ్మ మీరే మీ నెంబర్ చెప్పండి. 6:32. మీరు చెప్తారా ఈ లోపల? మీరు తీయడం వస్తుందా? నువ్వు చదివే మీనింగ్ చదివామా? అధ్యాయం 6 32 శ్లోకం. ఆవిడ చెప్తారు, నువ్వు మాట్లాడు. అమ్మ నువ్వు చదువు.
సుఖములందు అన్ని జీవులను అన్నిటిని తనతో సమముగా చూచువాడు శ్రేష్ఠుడు. మీకు ఓ విషయం చెప్పాలనిపిస్తుంది. 6:32 నేను ఆ మధ్య ఒక వీడియో చూశాను, మీరు కూడా చూసుంటారు. ఆ వీడియో ఏంటంటే అంతరించిపోతున్న అతి ప్రాచీన కళ అనే ఒక వీడియో. ఏంటో తెలుసా అది? కుళాయి దగ్గర ఆడవాళ్ళు కొట్టుకునేది. బేరబుల్ అది, అరుపులు కేకలు రామా, దానికి అలా పెట్టాడు వాడు. అప్పుడు వాయిస్ ఎంత గట్టిగా వద్దు కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? కుళాయి బ్యాచ్ కాదు ఇది, నాకు తెలుసు. కుళాయి ఇప్పే బ్యాచ్ కూడా కాదు, కుళాయి ఇప్పే బ్యాచ్ అక్కడ ఉంటుంది. కన్నీటి ప్రార్థన, మోకాల ప్రార్థన, ఇంకా చాలా ఉంటాయి. నేనేమంటే ఇప్పుడు కనీసం మన ఇంట్లో అయినా మన వాయిస్ రాకపోతే, మీరు గమనించండి, బయట ఆడవాళ్ళు, మతం మారిన వాళ్ళు చాలా దారుణంగా మీరు చూసేయండి. అంటే ఒక వ్యక్తి, మన తెలుగు నేలలో పుట్టిన ఒక స్త్రీ మతం మారితే ఎంత దిగజారుతుంది ఒకసారి చూడండి. మా అమ్మ అంత వయసు ఉంటుంది, ఆవిడ గుడికి వెళ్ళే ఉంటుంది కదా, ఇక్కడ పుట్టిన ఆవిడ మతం అనేది మధ్యలో వచ్చి జంపై కంపయింది తప్ప, ఆవిడికి మతం ఎక్కడం వలన మీరు వినలేనటువంటి భాషలో మీరు వినలేము, అంత దిగజారి మాట్లాడారు ఆవిడ. ఒక సాటి తెలుగువాడిని, సాటి మనిషిని, సాటి హిందువుని అలా తిట్టగలిగేలా తయారు చేసిందంటే దట్ క్రెడిట్ గోస్ టు బ్లాక్ బుక్ అనుకోండి, అది వేరే కథ. నేనేమంటా అంటే వాళ్ళు విషమెక్కించడానికి అంత భాష మాట్లాడుతుంటే మనం అమృతం పంచడానికి మాట్లాడబోతేనా? సొసైటీ నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే లాంగ్ ఎగో చెప్పారు ఇంగ్లీష్లో మాట, దిస్ వరల్డ్ గోయింగ్ టు హ్యావ్ ఎ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, బికాస్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్. నేను ఇక్కడ రాకపోతే హ్యాపీగా నేను ఏదో మూల కూర్చొని జపం చేసుకోవచ్చు, భజన చేసుకోవచ్చు, గోవిందనామాలు చేసుకోవచ్చు. ఇప్పుడు గుళ్ళో కీ బజాయో జయ గోర చాందే ఆరతిక శోభ, ఇప్పుడు హారతి ఉంటుంది గుళ్ళో, జరుగుతుంది. ఎందుకు దేశం నాకెందుకు గొంతు కంట శోష? ఎడ్యుకేట్ కదా, మీరేం లోకాన్ని ఉద్ధరించదు, అట్లీస్ట్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలిగా. పో లోపల పో ఇంకా. కాబట్టి మీరు కనీసం ఇంట్లో మాట్లాడండి చాలు. ఈ సొసైటీ నాశనం అయిపోవడంలో ప్రధాన కారణం ఆడవాళ్ళు ఉన్నారు. సొసైటీ నిలబడాలంటే కారణం ఎవరు? ఆడవాళ్ళే. అమ్మ బాగుంటే అంతా బాగుంటుంది, ఇదే మన స్లోగన్, గుర్తుపెట్టుకోండి. చెప్పండి, అమ్మ బాగుంటే అంతా బాగుంటుంది. అవునా కాదా? నేను ఇంగ్లీష్లో 3-4 ఏళ్ల క్రితం స్టేట్మెంట్ ఇచ్చాను. దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. అవునా కదా? ఎందుకన్నాను? బిన్ లాడెన్ తెలుసా? బిన్ లాడెన్ అతను కూడా వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగినోడేగా, మరి అంతమందిని ఎలా చంపేశాడు? అన్ని 2 విమానాలు కదా, 2 విమానాలు హైజాక్ చేసి 2 పెద్ద బిల్డింగ్స్ కూల్చేసి కొన్ని వేల మంది చచ్చిపోయినా చేశారా? వాటిలో ఆ రాక్షసత్వం ఎలా వచ్చిందంటారు? వాడే రక్తమేం తాగలేగా చిన్నప్పుడు, బ్లడ్ ఏం తాగలే, పాలే. కానీ అతనికి అమ్మ కొన్నాళ్ళే అమ్మలా ఉంది. తర్వాత ఏదో దిక్కుమాల పుస్తకం ఎక్కి మస్తకం చేరి అంతమంది వచ్చింది. మతమే కదా రోగం వచ్చింది, మతం అనే రోగం ఎక్కబట్టేగా. మరి పిల్లలకు చెప్పొద్దామని అని చెప్పాలంటే మనకి తెలియాలిగా. ఖాళీ పుట్ట మామిడి పళ్ళు అంటే ఎంత బాబు డజన్ అంటే ఖాళీ పుట్ట ఎందుకు ఏమవుతుంది? ఎంటీ బాస్కెట్ వాట్ యు సెల్. అవునా? మీరు ఒక్కసారి చూడండి, ఆవిడ ఎంత అంటే మీరంతా మా అమ్మలే, ఈవిడ కూడా ఒక అమ్మ లాంటి ఆవిడ. మనం వినలేమనుకోండి, బట్ స్టిల్ నెక్స్ట్ సరిపోతుంది. వైతే పెడతాను. వినపడింది మీకు? మళ్ళీ పెడతా. ఇంక వెళ్ళాం. ఎవరు ఈవిడ? ఒక తెలుగు
ఒక హిందూ, మా అమ్మ వయసు. మరి ఇంత ఒక కొడుకు లాంటి వాడిని నా కొడకాన్ని తిట్టగలిగేలా చేసిందంటే లుచ్చా బైబిల్ ఎఫెక్టేగా. నేను ఆవిడకి ఏం డబ్బులు ఎగ్గొట్టలే కదా, ఆవిడెవరో నాకు పరిచయం లేదుగా, అసలు నేను అప్పుడు ఏమీ అనలేదుగా, నన్ను ఇన్ని తిట్టినా కూడా నేనేమనలేదుగా. అవునా? ఇక్కడ శిశువు, ఇక్కడ పశువు, అంతే తేడా. మనం తీసుకెళ్ళాం. సో కాబట్టి ఒక వ్యక్తిని ఉద్ధరించేది కావాలి మనకి. కూర్చో. ఒక వ్యక్తిని, నువ్వు కూడా కూర్చో. ఒక వ్యక్తిని ఉద్ధరించేది కావాలి మనకి. దిగజార్చేది ఎందుకు? దిగజార్చడానికి బోల్డ్ ఉన్నాయి ప్రపంచం అంతా. టీవీ లేదా, లేకపోతే అదేంటి పబ్జీ అంటారు. పిల్లలు చచ్చిపోయారుగా, సబ్జీలాడి పబ్జీ ఏదో చచ్చిపోయారా, ఏదో దూకేడాలు. మానవ జీవితం దానికా? హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ సబ్జీ ఆర్ పబ్జీ. హ్యూమన్ లైఫ్ మెంట్ ఫర్ గోయింగ్ మోక్ష, సాల్వేషన్. అసలు మనకి ఆ బాధే లేదు కదా. మురమండ తెలుసా? మురమండ దగ్గర మురమండలో 2006లో నేను ఉపన్యాసానికి వెళ్తే ఒక ఆయన ఉపన్యాసం ఇస్తూ ఓ జోక్ చెప్పారు. 2006 సుమా, ఇది 15 ఏళ్ళు. ఏం జోక్ చెప్పారంటే, ఓ పెద్ద ఆవిడ జపం చేస్తుంటే దేవుడు వచ్చాడు. దేవుడు వస్తే ముసలిని ఏమన్నాను, దేవుడా వచ్చావా దేవుడా, ఊరు పొమ్మంటుంది, కాళ్ళు రమ్మంటుంది, తొందరగా తీసుకో. ఇలాంటి డైలాగ్స్ వేయాలా? వేయలే. ముసలిది ఎలా చదువుతుంది. ఇప్పుడు నేను వచ్చాను, బయట ఒక 65 మంది దాకా మీరు వెయిట్ చేస్తున్నారు. రెస్పెక్ట్. రామలింగరాజు కాలు గడిగాడు, మాల వేసి రెస్పెక్ట్. ఇప్పుడు ఈ పొడి కాలు గడకపోయినా మాల వేయకపోయినా నేను కాలు దిగాక స్వామి బాగున్నారా, ఓ చూపు, ఓ పలకరింపు ఉండాలా? అది మానేసేసి ఎందుకు వచ్చావు అన్నట్టు చూశాను అనుకో, నేనేం ఆలోచిస్తాను, అసలు నేను ఎందుకు వచ్చాను అనుకుంటానా? అక్కడ దేవుడు కూడా అదే పరిస్థితి. ఈ ముసలావిడ దేవుడిని స్వామి వచ్చావా అని ఏం మాట్లాడకుండా ఇలా పైకి కిందకి చూస్తుంది. దేవుడికి డౌట్ వచ్చి ఇంకా తప్పదు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలని, నేను నీకు మోక్ష విద్యాన్ని వచ్చాను అని చెప్పాడు. ఇంక తప్పలేదు. అంటే ఈ ముసలి అవునా థ్యాంక్స్ అని రెసిపికేట్ అవ్వలేదు. ఏమని తెలుసా? ఏంటి మోక్షం వస్తావా? మోక్షం చక్రవాకం సీరియల్ వస్తుంటే టీవీకి అట్టగానే వెళ్ళే. చక్రవర్తి భగవంతుడు వద్దు, చక్రధారి భగవంతుడు వద్దు, చక్రవాకం సీరియల్ కావాలి. అది 15 ఏళ్ల క్రితం కాబట్టి. ఇప్పుడైతే చూసేది మొగల రేకులు, తినేది పూత రేకులు, తయారయ్యేది పోరంబోగులు. నేను ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోను. కుటుంబాన్ని కూల్చట్లేదా దిక్కుమాలి సీరియళ్ళు? నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక ఇంటికి వెళ్ళి, నాకు టీవీ కాన్సెప్ట్ ఏం లేదు కదా, ఏదో అప్పుడు ఒరే న్యూస్ పెట్టరా అన్నాను పుణ్యానికి. ఎప్పుడు అంటే వాడు ఇంటర్ చదివే పిల్లోడు, గురూజీ ఇప్పుడు సీరియల్ వస్తుందన్నాడు. వాట్? ఆడోళ్ళు చూసేది చాలు, నువ్వు కూడా అది గురించి ఒక్క వీడియో, ఈ ఒక్క సీరియల్ చూస్తాను. ఇంటర్ చదివే వెళ్తాం. వారు రామాయణం కాదు, ఇది భాగవతం కాదు, భగవద్గీత కాదు, ఏదో దిక్కుమాలి సీరియల్. లైఫ్ ఎంత వాల్యుబుల్ చెప్పండి. మళ్ళీ వస్తుందా? ఇది మళ్ళీ వస్తుందా చెప్పండి? పోయిన కాలం మళ్ళీ వచ్చేదా? అసలు బుద్ధి, జ్ఞానము, తీవ్రత ఏమీ లేదు మనకి. హాయ్ హాయ్ హవారి ఏంటి? పక్కన కరోనాతో 10 మంది పోయినా, ఇల్లు ఖాళీ అయిపోయినా మనం ఇక్కడే ఉంటాం, ఫెవికాల్ వేసుకున్నాం అనుకుంటున్నాం. కాలు మీద కాలు విత్ ఫెవికాల్. బట్ ఏమావిడి కాలు. ఎవరి పేరు తెలుసా మీకు? ఇంకో పేరేంటి? ఎవడి పేరు? ఇంకో పేరు కాలం. ఏం పేరు? కాలం. మీ పేరు సతీష్. హిందీలో కాల అంటే ఏంటి? బ్లాక్. కాల అంటే బ్లాక్. యముడు రంగు ఏంటి? నలుపు. యముడు రంగు ఏంటి? నలుపు. కాల నలుపు. ఆ నలుపు ఏం చేస్తుంది? నీకు ఇచ్చేది పిలుపు. ఈ లోపల నీకు తిరగాల్సింది మనసు మలుపు.
భగవంతుని పొందడమే గెలుపు. నీకు మలుపు వచ్చినా రాకపోయినా, గెలుపు వచ్చినా రాకపోయినా, అలుపు వచ్చినా రాకపోయినా పిలుపు కామ తీసిపోతారుగా కాదా. అందుకే ఆయన కాలుడు అంటారు. ఈ కాలుడు వచ్చినప్పుడు సార్ కొంచెం పని ఉంది సార్, మా అమ్మాయికి మొన్న పెళ్లి చేశాను సార్, మా అమ్మాయి నీళ్ళు వేసుకుంది సార్, నీళ్ళు వేసుకుంది, నూనెట్టుకుంది అంటే ఆగుతుంది. చెప్పండి. యమస్య యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏమిటి అర్థం? ఏదో చెప్పమంటే చెప్తాం కానీ ఇలా మీరు అర్థాలు అడగండి, మళ్ళీ ఇంకెప్పుడు పిలవమంటారు. యముడికి దయలేదు, యమస్య కరుణా నాస్తి, యముడికి కరుణ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ధర్మస్య త్వరితగతి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కాలవ మోకాలు లోతుంది నడిచి వెళ్తున్నాం అనుకుందాం. నడిచి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు జారి పడిపోయినాయి అనుకోండి, తడిచిపోయినాయి కదా, తడిచిపోతే కదా మనం ఏం చేస్తాం? గబగబా కలెక్ట్ చేస్తామా? గబగబా చెప్పరా ఇంకేంటి మాట్లాడతారు. కింద నీళ్ళు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ సెల్ అండ్ సోల్? ఒరే నేను మళ్ళీ మాట్లాడదాను డాప్ అలా మాట్లాడి ఠాగా మన జేబులో పడిపోయింది ఎత్తుకుతా. అవునా? ఆ ప్రయారిటీ దేనికి ఇచ్చాం మనం? డబ్బులతో కూడా కొనలేంది కదా కాలం. అందుకని అర్థం చేయము. కాలం అంటే నేనే చెప్పాడు కృష్ణుడు భగవద్గీత. నేనే కాలోస్మిన్ అంటే మన కాలాన్ని వేస్ట్ చేసామంటే ఎవరిని అగౌరవించినట్టు? భగవంతుడు. మరి భగవంతుని అగౌరవించక నీకు భక్తి ఉందని ఎలా చెప్పినట్టు? అబద్ధం కదా. అందుకని పిల్లలకి చెప్పాలి, కాలం గురించి చెప్పాలి. అలా చెప్పకపోతే వాళ్ళకి వచ్చేది పోయే కాలం. లేకపోతే 9వ తరగతి అబ్బాయి యూనిట్ టెస్ట్లో 5 మార్కులు తక్కువ వస్తే వాళ్ళ అమ్మ అక్క బజార్కి వెళ్ళి వచ్చే లోపల ఇట్లా సూసైడ్ చేసేసుకోవడమే. నీ పెంపకం అలా ఉండబట్టేనా? ఫిజికల్లీ వీకు, 4 ఏళ్ళకి 4 కళ్ళు, మెంటల్లీ వీకు. ఈ కెనాట్ బేర్ స్మాల్ షాకు. అవునా కదా? పిల్లల్ని ఎలా పెంచాలి? స్ట్రాంగ్నెస్, మెంటల్ అండ్ ఫిజికల్. అంటే బాగా చదువుకో. బాలాస్వామి మరి ఏమిటిది ఈ సర్ప్రైజ్? తీరా జై బాలాస్వామి ఏమిటి అసలు? ఇదేంటి సర్ప్రైజ్ బాబు? అనుకోకుండా నీకు తెలుసా? స్వామి రండి. భలే భాగ్యనగర్ వాసులు, భాగ్యం కదూ తిరుమల వాసులు నిలిచి వచ్చారు. అబ్బాబ్బా ఎంత భాగ్యం, అంత భాగ్యం. అమ్మ వీరు ఎవరో తెలుసా? అమ్మ వారు వెంకటేశ్వర వీరు అమ్మ స్వామివారికి చాలా ఇష్టమైన వారు. ఎందుకంటే ఆయన పూర్తిగా తిరుమలకి అంకితం అయిపోయినటువంటి వ్యక్తి. నేను అసలు ఇప్పుడు సంభ్రమాశ్చర్యాలు అంటారు కదా, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? హైదరాబాద్లో ఉన్నాం, తిరుమలలో ఉన్నాం. అలా అయిపోయింది నా మనస్సు ఒకసారి. ఎందుకంటే వారు తిరుమలలోనే ఓ చిన్న పూరిపాకలో ఉంటారు. అటుకులు ఆ స్వామివారి ప్రసాదం తింటారు, అన్నం తీసుకోరు. వారు తిరుమల స్వామివారి సేవలోనే జీవితాన్ని పునీతం చేసుకుంటూ బోల్డెన్ ఉపవాసాలు చేస్తూ స్వామివారి వ్రతం చేస్తూ జీవితం అంతా వెంకటేశ్వర స్వామి అని ఆయన శరణు పొందారు. నోరిప్పితే ఏమంటారు? జై బాలాజీ. అందుకే నీ పేరు జై బాలాజీ. భగవంతుడు ఎన్నుకుంటేనే తిరుమల వెళ్ళగలమా. అలాంటిది తిరుమలలోనే ఉంటూ స్వామివారి సేవ చేస్తూ స్వామివారి ప్రసాదం తింటూ లైఫ్ అంతా అలా గడుపుతున్నారంటే ఎంత భాగ్యం. ఇందాక ఫోన్ చేశాడు, ఎవరో ఉన్నారు, టికెట్లు వచ్చినాయి అంట, అయినా దర్శనం అవ్వలేదు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి ప్రభుజీ అంటే లేదా నెంబర్ పంపిన ఏమైందో తెలియదు. టికెట్లు తీసుకుని కూడా డబ్బులు కట్టి కూడా చాలామందికి దర్శనం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళకి ఇంకా ఆ సుకృతి సరిపోలేదు. మరి అన్నది స్వామివారి దగ్గరే ఉండడం,
స్వామి సేవ చేయడము, స్వామి సర్వస్వం అనుకోవడం. మీరు గోపీనాథ్ దీక్షితులు గారి వీడియోస్ ఉంటాయి, అందులో వీరి ఆశ్రమం గురించి కూడా ఉంటుంది, చూడండి, అద్భుతంగా ఉంటుంది అమ్మా. కాబట్టి మనం చిన్నప్పుడు కూడా చాలాసార్లు విన్నాము, పాడుకున్నాము, చదువుకున్నాము. ఆ పాట మీకు కూడా గుర్తు ఉంటుంది. తరతరాల తిరుమల తడియారని విలువల. తరతరాల తిరుమల. మీరు ఒక్కసారి అలా కళ్ళు మూసుకుని మనం ఆ గర్భంతుడి దగ్గరికి వెళ్ళి ఆ టోల్గేట్ దాటగానే భావింప సకల సంపద రూపమదివో పావనమునకెల్ల పావనమయము పావనమునకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. చూసారా, ఒక వ్యక్తి రాగానే మన మనసు అంతా భక్తితో నిండి ఆ పరంధాముడి శక్తి వైపు మన మనసు తిరిగింది కదా, అలా ఉండాలి. అందుకే ఏ మ్యాన్ షుడ్ బి విత్ ఇన్స్పిరేషన్, నాట్ విత్ ఇరిటేషన్. కొంతమంది వస్తే చాలా తక్కువ మంది నుంచి మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది, ప్రపంచంలో ఎక్కువ మంది నుంచి ఇరిటేషన్ వస్తుంది. ఏం చేస్తాం, కొందరు అలాంటి జీవితాలు ఉంటాయి, మనం ఏం చేయలేం. కానీ మనం ఇన్స్పిరేషన్ ఇవ్వలేకపోయినా పర్లేదు, కానీ ఇరిటేషన్ ఇవ్వకూడదు మన నుంచి. అందుకనే మౌనం కలహనాస్తి అని అన్నారు. మనకు తెలియదు అనుకోండి, ఆ విషయంలో తెలియదు అని చెప్పి గమ్మున ఉంటే వాడికి ఇరిటేషన్ రాదు. కానీ చాలా చోట్ల ఏం చేస్తాం, మన ఈగో పనిచేస్తుంటుంది. అందుకని తెలియదు అని చెప్పడానికి ఈగో అడ్డం వచ్చి తెలిసినట్టుగా ఏదో చేసి అదేదో అంటారే, ఆ వంట కాస్త ఏదో అవుతుంది. అందుకని భగవంతుడు చూసేది భక్తి మాత్రమే తప్ప మన క్వాలిఫికేషన్స్ కాదు. ఎంతోమంది డబ్బున్న వాళ్ళు ఉన్నప్పటికీ, ఎంతోమంది చదువు ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ తిరుమలలో నివసించడం జరుగుతుందా? 24 hours, సంవత్సరం, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు. స్వామి మీరు ఎన్నాళ్ళు అయిపోయింది? ఇంకంతే. ఇంకా వెంకటేశ్వర తప్ప ఇంకేం తెలియదు. అందుకనే మీరు త్యాగరాజ స్వామి కృతిలో చెప్తారు కదా, అదేంటది పాట, మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా అన్ని నిబనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలిసి కొంటినయ్య నిన్నే గాని మాది నన్న జాల నొరులా నిన్నే గాని మాది నన్న జాల నొరుల మమ్ము బ్రోవయ్యా త్యాగరాజనూత మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా. స్వామి నన్ను మర్చిపోయాను, నేను వెతికి నిన్ను తెలుసుకున్నాను, నిన్ను తప్ప నేను ఎవరిని సేవించను అన్నాను. అలా అకుంఠితమైనటువంటి భక్తితో వైకుంఠంలో నివసిస్తున్నటువంటి వ్యక్తితో మనం ఉన్నాం. బలాజీ భగవానికి జై, బలాజీ స్వామికి జై. బాగా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎక్కడైనా దొరుకుతాడు. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు, ఆయన ఎక్కడైనా దొరుకుతాడు. కానీ భక్తులు దొరికే చాలా అరుదు. అర్థమైందా? కాబట్టి వారు మనల్ని అనుగ్రహించారు తిరుమల నుంచి వచ్చి. మరి స్వామి మీరు స్వామి లీలలు కొన్ని చెబితే మేము వింటామని, మీరు ఏమన్నా చెప్పండి, మేము వింటాం. మీరు ఒక్క నిమిషం వీళ్ళు ఒక్కొక్కటి చదివేస్తారు, చదివేసాక మీరు చెబుతారు. అందుకే అమ్మ ఎవరి పేపర్ వాళ్ళు చదివేయండి, అర్థము శ్లోకం. అప్పుడు నేను వచ్చిన దానికి నాకు సంతోషం, మీరు వచ్చిన దానికి మీకు సంతోషం. చెప్పండి. అమ్మ గట్టిగా కొంచెం ఆ శ్లోకము రామచంద్ర నువ్వు హెల్ప్ చేయవలసి. శ్లోకం
చెప్పాలి అమ్మ. ఇంత టైం కిల్ చేయకూడదు. టైం కిల్ చేయకండి. ఇంకో భగవద్గీత ఉందా? ఇంకో భగవద్గీత అయినా బుద్ధిమాన్ నువ్వు చక్కగా ఏర్పాటు చేసి అలాగైనా భగవద్గీత పెట్టు. అది బుద్ధి. నువ్వు వెతికినా కూడా తెల్లారు తెలుగి నువ్వు అలా వెతకూడదా? ఎంత 6 32 వచ్చేసింది. వచ్చిందా? 6 అధ్యాయం వచ్చింది. ఇక 40 శ్లోకం 36 ఎంత చెప్పు చదువమ్మా. 32 చదువు. ఎవరికైనా వినపడిందండి? నువ్వు మైక్ పెట్టాల్సిందే. అనుభవం లేదు కదా, ఫస్ట్ టైం. వాళ్ళకి లైక్ ఉంది కానీ నీ దగ్గర మైక్ లేదు. కొంచెం ఈ రూమ్ కన్నా వెనకపడకపోతే ఇంకా మేము ఏం చెప్పాలి చెప్పండి? గొంతు చించుకుని మాట్లాడకండి. అమ్మా నువ్వు కష్టపడి తప్పు వచ్చినా పర్లేదు, నేను నవ్వకు. నేను తప్పు చదివితే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకో, కృష్ణుడు అనుకుంటాడు. ఓన్లే చదివింది నా బిడ్డ అని. ఆత్మ ఏం పర్లేదు, తప్పు వచ్చినా పర్లేదు. నువ్వు మర్డరే చేయి, ఏం పర్లేదు. నువ్వు హత్య చేసినా పర్లేదా? సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సా యోగి పరమో మతః. ఏం పేరు నీ పేరు? మనందరి దగ్గర టాలెంట్ ఉంది, మనందరి దగ్గర కరెంట్ ఉంది, మనందరి దగ్గర కంటెంట్ ఉంది. దురదృష్టం మనం ఏమనుకుంటామంటే నాకేం తెలియదు, నేనేం చేయలేను, నాకేమీ రాదు. టీవీ చూడటం వచ్చా, చెల చూడటం వచ్చా, దానికంటే గొప్ప పనులు ఇవన్నీ మనకు వచ్చు. మన పూర్వీకులు మనకి ఇచ్చింది, కానీ చచ్చుబడిపోయామంటే. అమ్మ నెక్స్ట్. నన్ను శరణు జొచ్చుము, సమస్త పాపముల నుండి విముక్తిని గావించదను, శోకింపకుము. అది 18వ అధ్యాయం చివరండి. తీయమ్మ చివరండి. నెంబర్ చెప్పమ్మా. 1866. నెక్స్ట్ వెనకాల అమ్మాయి. అమ్మ నీ నెంబర్ చెప్పురా. 12. ఇక నీ 66. అమ్మా నేను తీశాను. 12. అమ్మ నువ్వు చెప్పు ఎంత నెంబరు? 12. నువ్వు తీరా 12, 18. నువ్వు చదువు. ఇప్పుడు చదవాలిగా. నువ్వు 66 చదువు. పరిత్యజ్య శరణం ప్రవ్రజ, అహం త్వం సర్వ పాపయోగ్య మోక్షాయ శమా శుచః. అమ్మ ఏం పేరా? 18. ఇప్పుడు మనం ఏమనుకుంటా, అయ్యి బాబు నాకు రాదు, నేను చదవలేను. వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు పొందాలి. చస్తే ఎవరైనా ఒకరితో ఒకళ్ళు వస్తారా? కానీ భౌతికీత చదివితే ఆయన వస్తాడు. చెప్పాడు భౌతికీతలో నేను వస్తాను చెప్పాడు. 12వ అధ్యాయం 5వ శ్లోకం 7వ శ్లోకం. అమ్మా భౌతికీత చదవండి. అప్పుడు నేను ప్రయాణం చూసుకోవాలి. 12, 18, 19. అమ్మ ముందు మీనింగ్ చదివి తర్వాత శ్లోకం చదువు. శత్రులయందు మిత్రులయందు అటులనే అబ్బే నాన్న ఈసారి నువ్వు మైక్ లేకపోతే పిలవకు. ఇక మాకు నీరసం వచ్చేస్తుంది. వీళ్ళకి చెప్పి గొంతుపోతుంది తప్ప వీళ్ళకి ముందు ఏం పెట్టలేదు కదా తినడానికి. అది ప్రాబ్లం. నువ్వు ఈసారి ఏమైనా పెడతావు ఇప్పుడు అయ్యాక. ఈసారి సత్సంగా ముందే పెడితే కాస్త బలంగా గణం వస్తుంది. లేకపోతే ఈ ధనం ఉండి ఫలం ఏమి? అమ్మా శత్రులయందు మిత్రులయందు అట్లనే మానవులు ఏం పర్లే మర్డర్ చేసిన నువ్వు చెయ్యి. సమభావము కలవాడు నాకు ఇష్టడు. అమ్మయ్యా శ్లోకం ఇచ్చావా? నెక్స్ట్ ఆవిడది అమ్మ నెంబర్ 12, 17, 18. చదువు నాన్న. మా శ్లోకం వద్దు నాన్న, మీనింగ్ రా. శ్లోకం చదివా? మీనింగ్ చదివా ఇందాక. ఇప్పుడు శ్లోకం చదువు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ రామలింగరాజు ఏదో స్వామీజీ వస్తారు ఉపన్యాసం చేస్తారనుకున్నాం, కానీ అది ఈ కూర్చోబెట్టి శ్లోకాలు ఏంటి మమ్మల్ని చంపడానికి కాకపోతేను మీరు అనుకున్నా సరే అంతే. నీకు జోక్ చెప్తాను సరదాగా, నువ్వు చదివి. కానీ ఒకసారి ఏలూరులో అమ్మ సరదాగా వినండి. ఏలూరులో నన్ను ఓ పిలవకూడని కార్యక్రమాన్ని పిలిచారు. ఏంటది? డిసెంబర్ 31. నన్ను పిలవచ్చా? గొరుగుతో తరగొట్టుకోవడం కాకపోతే వాళ్ళకి తెలియలే. నన్ను పిలిచారు. పిలిస్తే నేను అలాంటి చాకిరేవు బండ మీద ఉతికినట్టు ఉతికేసా.
ఉతికేసి అది బుద్ధి ఉందా? అర్ధరాత్రి మధ్యద్దరు ఎవడు చెప్పాడు అర్ధరాత్రి గుడి తీయమని? అసలు ఏమైనా మార్పు వచ్చిందా? కొత్త సంవత్సరానికి పాత సంవత్సరానికేనో నిన్న ఎలా ఉందో ఇవాళ అలాగే ఉంటుంది. మార్పు వస్తే అది కొత్త సంవత్సరం, యుగాది అవుతుంది. అవే ఆకులు అవే బోకులు, మీరేమో రోడ్ల మీద పోరంబోకులు అని వాళ్ళకి లెఫ్ట్ రైట్ ఇచ్చేశారు. ఇచ్చేస్తే కొందరు మరి మొక్కలు మార్చుకుంటారు కదా, మార్చుకుని ఏదేదో మాట్లాడాక నేను కూల్ చేశాను, కూర్చోబెట్టాను. తర్వాత లెక్చర్ కంటిన్యూ అయిపోయాక ఫైనల్గా సరే ఇంకా అయిపోయింది కదా, మరి ఇందాక నేను మిమ్మల్ని అరిచాను కదా, ఎవరైనా ఒకవేళ ఫీల్ అయ్యి ఉంటే అన్నాను. ఆ తర్వాత ఏం చెప్తాను ఊహించుంటారు? ఏమనుకోకండి, ఇందాక ఏదో కోపంలో అలా అంటానని అనుకున్నారండి. నేను అన్నాను ఒకవేళ ఇందాక మీరు ఫీల్ అయ్యి ఉంటే ఫీల్ అవ్వండి అంతే చెప్పాను. ఎందుకని? నేను చెప్పింది కరెక్ట్ కాబట్టి. మనం వెనక్కి తగ్గేది లేదు. అదే వాళ్ళు చెప్తారు తగ్గేదే లేదు, అదనమాట. కొంచెం ప్రశ్నే లేదు. నెక్స్ట్ చదవండి. ఆపరేషన్ గీత. అమ్మా ఇంత చెప్పినా గట్టిగా చదవట్లేదా? నేను ఇంక మళ్ళీ మీ ఇంటికి రాను, నువ్వు మైక్ లేకపోతే. మైక్ పెడితేనే. అమ్మ చెప్పు. ఒక శ్లోకం చాలు. ఒక శ్లోకం అయిపోయిందా? అమ్మ నీ పేరురా? అమ్మ పేరురా? లక్ష్మి. కొట్టమ్మా. జీవితంలో కష్టపడి శ్లోకం చదువు. అమ్మ మీ నెంబర్ ఎంత? పక్కనే ఇచ్చే మరి వెంటనే. అమ్మయ్య గెలవాడురా, థ్యాంక్స్. ఆ పక్క ఎవరిది? అమ్మ మీ నెంబర్? 23. అమ్మ కదా అక్కడ 6:29:30. నేను తీస్తా, మీరు చదవండి. ఒరే మాట్లాడకూడదు ప్లీజ్, అసలు ఇక్కడ వాయిస్ లేక వస్తున్నాం మేము. అమ్మ చదవాలి మీరు. ఒక్క నిమిషం కన్నయ్య, ఒక్క నిమిషం. కష్టాలకు కృంగక సుఖాలకు పొంగక సమత్వభావం కల భక్తుడు నాకు ఇష్టడు. అంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. ఎంత నెంబర్ ఎంత మీది? అందుకే ఇచ్చారుగా 12:17. ఆవిడ పక్క ఆవిడది ఎంత? 6:29:30. బాగుంది. అమ్మ మీ పేరు? చాలా చక్కగా మీరు గమనించండి. మళ్ళీ చెప్తున్నాను. 10 మంది మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. ఎవరు పాడితే తీగ ఉంటుంది? అవునా? భగవంతుడు అమృతాన్ని ఆ కంఠంలో పెట్టాడు. మీరు ఒక్కసారి గట్టిగా నేను చెప్పండి. సర్వధర్మాన్. ఒక్క నిమిషం మగలు చెప్పండి ప్లీజ్. సర్వధర్మాన్. ఇదన్నా అమ్మ గొంతే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇప్పుడు అందరూ చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అసలు ఎంత బలం వస్తుందో తెలుసా? నేను రోజు ఖచ్చితంగా భగవద్గీత ఒక అధ్యాయం చదివిన తర్వాతే నోరుకుతా. ఇవాళ నేను కొంచెం మౌనం పెంచుదాం అనుకున్నాను. 10కి ఒక 10 నిమిషాల ముందు ఒక ఆయన వచ్చారు, పెద్ద ఆయన. స్వామి మీతో మాట్లాడాలన్నాను. సైకిల్ చేసి కూర్చోబెట్టి ఆయనకి ఏదో ప్రసాదం ఇచ్చి నేను అధ్యాయం చదువుకున్న తర్వాత అప్పుడు మౌనం బ్రేక్ చేసి, అది రైల్లో ఉన్నా, విమానంలో ఉన్నా, కారులో ఉన్నా, బస్సులో ఉన్నా ఖచ్చితంగా బదిలించాలి. రోజు ఒక నియమం పెట్టుకోండి. నేను ఒక అధ్యాయం పోనీ భగవద్గీతలో 2 అధ్యాయం చాలా పెద్దది, 18 చాలా పెద్దది. అవి వద్దు. పోనీ 12 చాలా చిన్నది, ఓన్లీ 20 శ్లోకాలు. 15 అది 20 శ్లోకాలు. ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నా ఫేవరెట్ 12 12th చాప్టర్. సో దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటే రోజు ఇది చదివితేనే తింటాను. ఒక ఆయన ఉన్నారు, ఆ డి రామానాయుడు వాళ్ళ ఊరేవుడు కారంచేడు. అక్కడ ప్రణవానంద స్వామిని రోజు 18 అధ్యాయాలు చదివితేనే తింటాడు ఆయన.
అంతొద్దు, ఒక్క అధ్యాయం 20 శ్లోకాలు అంటే 3 నిమిషాలు అంతే. అమ్మా ప్లీజ్, మీరు మిమ్మల్ని ఒక్క శ్లోకం అడిగాను, అందరూ ఒక్క శ్లోకం చదివేసి దొరికింది. నెక్స్ట్ అందరిలో నీలో అందరిలో అంతటా భగవంతుడు మీరు శ్లోకం చదివండి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని పదార్థ. ఈక్షతే యోగే యుక్తాత్మ సర్వత్ర సమదర్శనం. అందరిలోనూ బాగుంటుంది చూడాలి. అమ్మ మీ పేరు? అన్నపూర్ణ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ. అమ్మ చదవరా, వెరీ గుడ్. విద్య వినయ అబ్బో సంపన్న సూపర్. 5:18 చూశారు తప్పని చెప్పాను. చదువు చదువు. విద్య వినయ సంపన్నుడైన బ్రహ్ముని యందు గోవు ఏనుగు కుక్కల యందు కుక్క మాంసము భుజించు చండాలుని యందు సముదృష్టి కలవాడే జ్ఞాని. ఇంగ్లీష్ మీడియం కదా మనం అంత కష్టపడి ఆపరేషన్ చేసిందంటే మామూలు తప్పదు. అయినా గ్రేటే. అమ్మ ఏం పేరు? హరిచందన. హరిచందన, నీకు వందన. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ విద్య వినయ చెప్పేసి సంపన్నుడైన ఓకే ఆ శ్లోకం మీనింగ్ రెండు చెప్పారుగా. ఇది మీనింగ్ కదండి. అది మీనింగ్. శ్లోకం చదివారా? చదవలేదుగా? అచ్చా ఓకే. నేను శ్లోకం చదివినట్టే ఆవిడ చదివింది. బాగుంది. చదివి సారీ నేను ఆ ఫీల్లోకి వెళ్ళిపోయాను. విద్య వినయ? వినయ సంపన్నుడైన అది మీనింగ్ అయిందా? బ్రహ్మని గవి హస్తిని. హస్తిని సునిచవై సునిచైవ సునిచైవ స్వపాకేచ స్వపాకేచ పండిత సమర్థస్య దర్శన. దర్శనం. కొట్టనమ్మా. అమ్మయ్య పెద్ద టాస్క్. వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్రవాలి. అమ్మయ్య అవార్డు ఇవ్వాల్సిందే. నెక్స్ట్. ఎందుకంటే మన అందరిలో బోల్డంత ఘనత ఉంది, గొప్పతనం ఉంది. మనం ఇవేమీ తెలుసుకోక, నేర్చుకోక, చెప్పక ఈ ఆడవాళ్ళు డిగ్రీలు చదివి అదేదో అక్కడ ఆ చర్చికి వెళ్ళి పాపులము మేము ఏందసలు దరిద్రం. నువ్వు పాపివా? అమృతస్య పుత్ర అని ఉపనిషత్తులు చెప్తుంటాను. నాన్ సెన్స్. అమ్మా నెక్స్ట్. అది తింటారు. నీ చదివండి. సగుణ నిర్గుణోపాసనలలో దేహదారులైన మానవులకు సగుణోపాసనే విగ్రహోపాసన శ్రేష్టము. క్లేశోధికతరస్తేషాం ఏ పర్లేదు. అమ్మా తల్లి కూతులా కలిసి అమ్మా అప్పుడు వాళ్ళ ఏం కాదు. ఒక నిమిషం. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్వీట్ మెమరీస్. లెక్చర్ ఇచ్చి పిక్చర్ ఇచ్చి మంచి ఇచ్చి పంపించేస్తున్నా బాగుందా? అదే 5. ఈ గ్లాస్ పనిచేయదు. గ్లాస్ పని సరే అదే పెట్టాను. శ్లోకం అదే. అయితే చూడండి, అంటే నేనేమంటే అంటే మీకు పుణ్యం ఎలా వస్తుంది? భగవంతుడితో భౌతికతో అలా టచ్. ఉపన్యాసం వింటారు, మంత్రం చెప్తారు, దండం పెడతారు, కాదని చెప్పను. మీకు సంబంధం ఎలా కలుగుతుంది? అందుకోసం 7 మంది. నాన్న కూతురు చదివే అమ్మా మాట చూ. రాజుగారి గది హత్య చూ జై తప్పదాం. అప్పుడు పూర్వం ఓ సినిమాలో వాటి చూ ఏమంటే డైట్రీ అనేది అలాగనమాట. ఏం పర్లేదు, నువ్వు మాట అయినా నువ్వు మాట చదువున్నాను ఏం కాదు నాన్న. మీరు అలా భగవంతుడు కనెక్ట్ అవ్వాలి కదా నా ఏడుపు. అమ్మ చెప్పు. నాన్న ఏం కాదు. నేను ఇక్కడ కూర్చుని చెప్పానా? క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవునా? అంటే నేను రోజు చదువుతాను కదా. యాక్చువల్ 12 అధ్యాయం రోజు చదువుతాను. ఈ మధ్య ఒక నెల నుంచి మొత్తం భగవద్గీత అంతా తిరగేస్తున్నాను అనమాట. ఒక్కో అధ్యాయాన్ని రోజు 2 అధ్యాయాలు అలా తిరగేస్తున్నాను. బట్ నేనేమంటే నేను ఇంగ్లీష్లో ఓ మాట చెప్తాను సరదాగా. ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఇస్ కేక. ఆ తర్వాత యమయుడు కట్టేవారు పేక.
వాట్ యు వాంట్ శ్లోక శ్లోక దాన్ లెర్న్ శ్లోక. అమ్మా ప్లీజ్ నాన్న, వెరీ గుడ్ నాన్న, చదివేశావు పర్లేదు, వెరీ గుడ్. అమ్మా నువ్వు చదవాలి. పిరికితనము వలదు, అది నీకు తగదు. మానసిక బలహీనత క్షుద్రమైనది, విడిచిలేము. వెరీ గుడ్. అమ్మా మీ పేరేంటి? సత్యవతి. సత్యవతి గారు సత్యం చెప్పారు. ఎంతసేపు మీ అమ్మకి తీయదనగా ఎంత నెంబరు? 2వ అధ్యాయం 3వ. వీడు తిరగేసాడు 3వ అధ్యాయంలోకి వచ్చి సర్వమాన 2వ అధ్యాయంలో 3వ శ్లోకమా? లైభ్యమాత్మగమ పార్థ, అదేనా? అదేనా? తెలిసిపోద్ది, ఎందుకంటే వింటూ ఉంటాం కదా 10 కాల నుంచి. లైభ్యం మాస్మగ్రం గమః పార్థ నైతత్వయు ఉపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరంతమ. అమ్మా ఓకే, బాగా చెప్పారు, వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు తెలుగు మీడియం కాబట్టి తెగులు రాకుండా ఆవిడ నెంబర్ ఇప్పుడు ఇస్తారు. గడువా కాటకమా? అమ్మ నెంబరు చెప్పు. 6:32. నువ్వు వెతుకు, నువ్వు చెప్పు. సుఖ దుఃఖముల యందు అన్ని జీవులను అందరినీ తనతో సమముగా చూచువాడు శ్రేష్ఠుడు. సుఖదుఃఖములందు అందరినీ సమంగా చూచువాడు శ్రేష్ఠుడు. ఇది పట్టింది అనుకోండి, మన దగ్గర అసూయ తగ్గుతుంది. ఓ వాళ్ళకు కూడా నాలాంటి పెయినే ఉంటుంది కదా, అప్పుడు మన హృదయం పెద్దదవుతుంది. దాని మెచ్యూరిటీ అది పెరగాలి. లేకపోతే ఏముంది, ఎప్పుడు అసూయ. ఏదో అదంతా చూసారా, క్రాప్ అని చిన్నప్పుడు మా స్కూల్లో ఒక పాట వచ్చింది, ఎండ్రకాయ పాట. దాన్ని డబ్బాలో పెట్టి పైన మూత ఎక్కర్లే. ఎందుకు ఎక్కర్లే? ఒకటి పైకి వెళ్తే ఒకటికి 2 కిందకి లాగెత్తండి. ఇదే ఎదుగుదలంటే డిగ్రీలు చదివేస్తారు, పెద్ద డిగ్రీలు. కానీ ఈ లో ప్రొఫైల్ మైండ్ మాత్రం మారదు. అందుకని మారవలసింది ఏమిటి? మన కాన్షియస్నెస్. నేను ఇందాక వచ్చేప్పుడు కూడా ఆ రామలింగరాజుతో ఆ భరత్తో చెప్పాను. నేను కార్ డోర్ తీద్దాం అనుకుంటే అదేం కనబడలేదు, హ్యాండిల్. దీనికి పక్కన ఇవ్వలేదా అన్నాను. కాదు గురుగారు పైన ఉందన్న. ఏం కాదా ఇదన్నా అంటే డిజైర్ అండి అన్న. వాటి డిజైర్ని బట్టి అలా డిజైన్ చేశారనమాట. డిజైర్ని సరే తీసి కూర్చున్నాక సరదా అలా వస్తూ వాళ్ళతో అన్నాను. నేను నాకు ఒక 20 years ఏజ్ ఉన్నప్పుడు కార్లు అంటే పెద్ద ఇష్టం ఉండేది. ఆ పుస్తకాలు కార్ బైక్ రేస్ బుక్స్ కొని అవన్నీ ఇంట్లో గోడల మీద అంటించుకుని మా నాన్నగారిని తినేసేవాడు. నాన్న కారు కొను, నాన్న బైక్ కొను అని. కొనలేదు, కొంటే యాక్సిడెంట్ చేస్తామని. సరే అని నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కారు ఎక్కడం ఒక మొక్కుబడి అవసరం అంతే. అవి ఏం లేవు. ఎందుకని? మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ఈ ఇనప రేకుల కార్ల కోసం రాలే. మా పెద్ద స్వామి ప్రభుపాదుల వారు అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆఫ్రికాలో ఇలా చాలా చోట్ల ప్రచారం చేసినప్పుడు ఒక రిపోర్టర్ అడిగింది, ఒక లేడీ రిపోర్టర్ ఎవరో, స్వామీజీ యు ఆర్ బీయింగ్ ఏ స్వామీజీ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ రోల్స్ రాయిస్ కార్, ఇట్ ఇస్ వెరీ హై కాస్ట్. మీకు అర్థమవుతుందమ్మా? మీరు స్వామీజీ కదా, రోల్స్ రాయిస్ కార్ అంటే చాలా కాస్ట్లీ కార్ కదా, మరి దీంట్లో మీరు మీ శిష్యులు తీసుకెళ్తున్నారు, మీరు దీంట్లో ట్రావెల్ చేస్తున్నారు, యూ సపోజ్ టు బి సింపుల్ నో, మీరు చాలా సాధారణంగా ఉండాలి కదా అంటే ఆయన అన్నారు, యు నో గురు ఈ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ గుడ్ యాజ్ గాడ్. సాక్షాత్ ధరిత్వేన సమస్త శాస్త్రై గురుదేవో భవ, ఆచార్య దేవో భవ. సో గురు మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ గుడ్ యాజ్ గాడ్. సో ఇన్ ఇండియా God will carry on golden chariot, but I am very kind to my disciples. Somehow I am adjust with this iron car. మీకు అర్థం కాదు, ఆయనకి అర్థమైంది పక్కన తెలుగులో చెప్తా. ఆయన ఏమన్నా అంటే గురువు, నీకు అర్థమైంది కదా, గురువుని గాడ్లా చూసుకోవాలి. గురుదేవో ఆచార్య దేవో భవ. సో దేవుణ్ణి భారతదేశంలో బంగారు రథంలో తీసుకెళ్తారు. సో నన్ను నా శిష్యులు ఏదో ఇనపకాలలో తీసుకెళ్తున్నారు, పోనీ సరిపెట్టుకుంటున్నాను.
అంటే ఇక్కడ ప్రభుపాద వారికి ఆ రోల్స్ రాయిస్ కార్ లేదు బంగారం కావాలని కాదు అక్కడ. యూ వాంట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. అర్థమైందా? కాబట్టి మన ప్రపంచం అంతా ఒక ఎత్తు, భారతదేశం ఒక ఎత్తు. ఎందుకంటే ప్రపంచానికి మనం చాలా ఇచ్చాం, కానీ ఎవరిని దోచుకోమని ఒక్క పుస్తకంలో చెప్పలేదు. మన ప్రపంచానికి యోగాని ఇచ్చాం, ఆయుర్వేదాన్ని ఇచ్చాం, ఎన్నో మంచి అలవాట్లు ఇచ్చాం. ఇన్ని మాటలు ఎందుకు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, టెల్ మీ హూ ఇస్ ద బెస్ట్ సైంటిస్ట్? ఇంకా బాగా చెప్పండి. నేను చెప్పడా? మీరే అమ్మ కంటే మంచి సైంటిస్ట్ చూపించండి. షో మీ హూ ఇస్ ద బెస్ట్ సైంటిస్ట్ దెన్ మదర్, ఇండియన్ మదర్, నాట్ ఆల్. ఎందుకు చెప్పండి? ఇక్కడ తులసి పూజ చేయని అమ్మలెవరు? పసుపు రాసుకొని అమ్మలెవరు? ఇంటికి మామిడి తోరణం కట్టిన అమ్మలెవరు? ముగ్గు వేయని అమ్మలెవరు? మా అమ్మ 5th క్లాసే, కానీ ఇవన్నీ చేసిందే. భారతీయ స్త్రీ, భారతీయ తల్లి కంటే గొప్ప సైంటిస్ట్ ఎవరు లేరు. ఎందుకంటే ఆవిడ దగ్గర ఒక గొప్ప లక్షణం ఉంది. ఏమిటది? పిల్లల్ని పెంచుద్దారు. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏమిటి? వ్యాపారాలు నిర్వహించడం కాదు, ఫ్యాక్టరీలు కట్టడం కాదు, పిల్లల్ని పెంచడం. ఆ పని మన తల్లి చేస్తుంది, మీరు చేస్తారు. దీనికి సరదాగా చెప్తాను నేను. తెనాలి రామకృష్ణ గారు ఇదే డిస్కషన్ వచ్చింది. ఎవరితో? శ్రీకృష్ణదేవరాయలతో. పిల్లల్ని పెంచడం చాలా కష్టం అండి. ఊరుకోవాలి, పెద్ద కష్టమా అన్నారు. కాబట్టి మీరే చెక్ చేసుకోండి అన్నారు. అంటే ఇప్పుడు నేను పిల్లోడిని అన్నారు ఈయన. అయితే నేను ఊరుకోబెడతాను నిన్ను అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన తెనాలి రామకృష్ణ అని ఏడుస్తున్నారు. ఎందుకు బాబు ఏడుతున్నాను? నాకు పాలు కావాలి అన్నాడు. రాజుగారు కదా, చప్పట్లు కొట్టారు. ఎవరక్కడ అంటే పాలు వచ్చాక మళ్ళీ ఏడుస్తున్నాడు ఈయన. ఎందుకు బాబు అన్నారు. నాకు ఏనుగు కావాలి అన్నాడు. ఎవరక్కడ? ఏనుగు అన్నాడు. ఏనుగు వచ్చేది. మళ్ళీ ఏడుస్తున్నాడు. ఎందుకు బాబు అన్నారు. ఇప్పుడు ఈ ఏనుగుని ఈ పాలగిల్లో కూర్చోబెట్టింది. ఏనుగుని కూర్చోబెట్టాను. అదే పిల్లలంటే అదేనా? అలాంటి పిల్లల్ని ఎన్ని చేస్తే వాడు పెద్దోడు అవుతాడు. అయితే గత 20 ఏళ్లలో తల్లులు కూడా ర్యాంకులు వెనకాల పడ్డారు. అది భర్తల పాపమో మీడియా పాపమో. బాగా చదువుకున్నానా, పక్కింటి అబ్బాయికి 100కి 99 వచ్చినాయి, నీకు 199 రావాలన్నా, బాగా చదువుకున్నాను. ఇంతే. అసలు వాడికి వాల్యూ కూర్చోబెట్టి చెప్దామని లేదు, ఒక రామాయణం చెప్దామని లేదు, ఒక లక్ష్మణుడి గురించి చెప్దామని లేదు, లక్ష్మణుడు వాళ్ళ అమ్మ గురించి చెప్దామని లేదు. అసలు మనకే తెలియదు. ఎవరు చెప్తారు చెప్పండి లక్ష్మణుడు వాళ్ళ అమ్మ పేరు? చెప్పారు కదా, సుమిత్ర. రామాయణంలో గొప్ప తల్లి ఆవిడే. ఎందుకని? ఆవిడకి ఎంతమంది పిల్లలు? 2. ఒక్కరితో అయినా సంతోషం గడిపింది ఆవిడ తెలుసా? ఓ ముచ్చట లేదు. ఎందుకని? లక్ష్మణుడు లేకపోతే రాముడు పాలు తాగాడు, నిద్రపాడు. అందుకని మీ అబ్బాయిని ఆవిడ తీసిపోయేది. శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు నిద్రపోడు, పాలు తాగాడు, ఆవిడ తీసిపోయింది. 2 పిల్లల నుండి కొట్టాడు. లక్ష్మణుడు అమ్మ నేను అన్నయ్యతో అడవికి వెళ్తాను అంటే ఆవిడ ఏమని చెప్పింది తెలుసా? మాం విత్తి జనకాత్మజ. నువ్వు ఏమనుకుంటావంటే సీతాదేవిని నన్నే అనుకో, రాముణ్ణి దశరథుడు అనుకో. నువ్వు అడవికి వెళ్ళడానికే పుట్టావురా. అంటే రాముడి యొక్క అవతార రహస్యం అడిగి తెలుసు అని మనం అనుకోవాలి. నువ్వు రాముడు వెనకాల సేవ చేయడానికే పుట్టావు, నువ్వు వెళ్ళు. ఎవరైనా పంపిస్తారా? నీకెందుకు రా ఊళ్ళో పడవాలని, నేను మా ఆయనకి బుద్ధి లేకపోతేను ఇలా కదా మామూలు డైలాగులు వచ్చాయి, మామూలు డైలాగ్. కానీ అప్పుడు మనం మాట్లాడుకోగా సుమిత్ర అంటే ఏంటి? మంచి మిత్ర. ఆ మిత్ర అంటే ఏంటి?
మీరు ఎప్పుడన్నా సెల్లో కొట్టండి శ్రీ భాష్యం అని, అపరాచార్యులు వారు గ్రేట్ పర్సన్, వారు చెప్తారు సుమిత్ర. మిత్ర అంటే అర్థం ఏంటంటే సూర్యుడి పేరు మిత్రుడు. మిత్రుడు అంటే మితత్వం నుంచి మనం రక్షించేవాడు. ఇప్పుడు రాత్రి లైట్లు వేసుకున్నాం మనం, ఎందుకు వేసుకున్నాం? లేకపోతే మనకు లిమిటెడ్ బతుకు అయిపోయింది, ఎత్తుక్కోవాలి. ఆ లిమిటెడ్లో ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇవి పెట్టుకున్నాం. మార్నింగ్ అలా అవసరం లేదు, ఎందుకని పెద్ద లైట్ వచ్చేది అని మిత్రుడు. మన చీకటి నుంచి అంటే మనం మితంగా ఉన్నాం కదా ఇప్పుడు, ఈ మిత్ర దాన్ని తొలగిస్తాడు. ఈ మిత అనే అంటే లిమిటెడ్ స్థితి నుంచి మనని తొలగించి అపరిమితమైన స్థితికి తీసుకెళ్లేవాడే మిత్రుడు. మరి ఈవిడెవరు? సుమిత్ర. ప్రతి తల్లి సుమిత్ర కావాలి. భగవంతుడి సేవలో పిల్లల్ని ఉంచేలా పెంచాలి. అమ్మా ప్లీజ్. అందరు అయిపోయారా? అందరు అయిపోయారా? మగవాళ్ళు వాళ్ళకి ఇవ్వలేదా పేపర్లో? చదువునా ప్లీజ్. మనస్సుని జయించితివా అది బంధువై హితము కూర్చును, 6వ అధ్యాయం లేకున్నా అది శత్రువై హింసించును. ఎవరి దగ్గర ఉంది బుక్? 6 ఈ లోపల మీరు చదవండి, ఆయన ఎదుగుతారు. దొరికిందా? రెడీ ఉందా? 6 కానీ 6 కానీ వెతికేసారి జీవితం అయిపోద్దాం. ఆయన ఇచ్చారా కాదు నాన్న? మీకు చదవండి ఈ లోపల. ఇతరుల మనస్సును నొప్పించని సత్యమైన ప్రియమైన మేలు కలిగించే వాక్యమునే పలుకుము. ఇందాక డ్యూటీకి ఎదురు వచ్చినట్టుంది. ఓకే నాన్న దొరికిందా? చదవండి, శ్లోకం చదవండి. బంధురా చచ్చింది గోరే. తప్పదో ఇవాళ మిమ్మల్ని ఆత్మన జతః అనాత్మనస్తు శత్రుత్వే భక్తి ఆత్మై శత్రువత్. అమ్మయ్య చాలు. ఏం పేరు నాన్న? సూర్యనారాయణ. సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ. అమ్మయ్య. నెక్స్ట్ ఆయన నెంబరు 17, 16, 15. మీరు చదవండి. చదివేశారు. ఇంకెవరు ఉన్నారు మిగిలింది? మొత్తం అన్నీ అయిపోయినట్టున్నాయి. అన్ని రిపీట్లు వస్తాయి. అవును నిజమే. ఎన్ని రకాలు వచ్చినప్పుడు అన్ని రిపీట్ అంటే మీరు ఎంతమంది ఉన్నా 2 రకాలు ఉన్నట్టు, అంతేగా, ఏది రిపీట్ అవ్వలేదు. సో ఇవన్నీ ఒక సైంటిస్ట్ కొట్టించారు. ఆయన కూడా గోదావరి నాటిపుడు కూడా ఆయన ఇస్రో సైంటిస్టు, బెంగళూరులో ఉంటారు. ఆయన దొరికిందా మీకు? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయ స్వాధ్యాయాభ్యాసం చైవ వాజ్పేయం తప ఉచ్యతే. ఏం పేరు సార్ మీ పేరు? సతీష్. చాలా సంతోషం. ఇంకా 2 ఉన్నారు. కాపలా చదువుతా సిగ్గుపడతా. అద్దె వడ్డీరా తీగి ఆయన ధ్యానంలో ఉన్న రామకృష్ణ గారిని కష్టాలకు కృంగక సుఖాలకు పొంగక సమత్వ భావం కల భక్తుడు నాకు ఇష్టడు. నెంబరు 12, 17, 18. 12 అధ్యాయం. ఈ లోపల రావణ గారు తిప్పు, కెమెరా తిప్పు, అది చదువుతాడు మనోడు. నువ్వు తిప్పు. సగుణ నిర్గుణోపాసనలతో దేహదారులై మానవులను దేహదారులైన మానవులకు సగుణోపాసనే విగ్రహ ఆధారణ శ్రేష్టం. వెరీ గుడ్. నెక్స్ట్ వెళ్తాలే. సమస్త జీవుల యందు నెలకొని ఉన్న ఆత్మ నేనే. 10వ అధ్యాయం 20 నేను చేస్తాను. ఇంకెవరన్నారు? చదివేయండి ముందు, అదే అయిపోతుంది, పని అయిపోతుంది. స్వర్గ నరకము పునర్వృత్తములు నన్ను పొందుట వలన మాత్రమే పునర్జన్మ ఉండదు. నెంబరు 8, 16. ఈ రాలేదు మన దాంట్లో. ఇందాక ఎంత? 10 ఎంత చెప్పారు? 10, 10, 20. వెరీ గుడ్. పాపలా చదివినా 17. అదే గుణం పురుషత్తి ఏమన్నా మాట్లాడా అనుకో, మాట్లాడే ప్రోగ్రామే తప్పదు. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య ప్రియో నర సమే ప్రియ. వెరీ గుడ్. ఏం పర్లేదన్న, ఈ యొక్క లెర్నింగ్ ప్రాసెస్ చచ్చే వరకు మనం నేర్చుకోవాలి. మనం ఎలాగా బిగుసుకుపోయి ఉంటే చచ్చాక బిగుసిపోతాం. ఎందుకు? అదేదో ఇప్పుడే ఫ్రీ అయిపోతాం. అర్థమైందా? నెక్స్ట్ నేను ఏమన్నా 12. ఏం మన మాటర్ ప్రోగ్రామ్ చేయి, తప్పు వచ్చినా పర్లేదు చదువు. పుణ్యం ఆసద్య సురేంద్రలోకం
అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగ వెరీ గుడ్ ఏం పేరు నాన్న? రామలింగ వెరీ గుడ్. ఈ మాస్కులు వేసుకుంటే అందరు కొత్తలు అయిపోయారు. క్లేశోధికతరః శ్రేష్టో మానవ్యః కాస్తాఖ్య చేతోమసః అస్తస్యాహి గతిద్వకాం దేహ ప్రతివాస్తతే. మర్డర్ నెంబర్ 1 తప్పదు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మనకి ఏమవుతుందిలే, మనం ఏం చదువుతాంలే, మన వల్ల ఏమవుద్దులే. ఎవరు చెప్పాడు మన వల్ల అవదని? డ్రైవింగ్ వచ్చామా కారు? ఎందుకు రాదు? అసలు కారు డ్రైవింగ్ వచ్చినప్పుడు ఇది రాదు ఏంటిది? అంతమంది అసలు పాపం ఇందాక రామలింగరాజు అసలు వెళ్తూ ఎలాగండి బాబు, ఆడు ఆటోని కొంచెం పక్క జరపడు, వీడు రిక్షాని జరపడు, మనమే వెనక్కి వెళ్ళాలి. అలా వెళ్ళాం. ఆడు ఒక్క అంగుళం అలా వెళ్తే మనం సుఖంగా వచ్చేస్తాడంటే ఏం డ్రైవింగ్ పద్మవ్యూహం నుంచి బయటపడాలి గురువుగారు అన్నాడు. అలాంటి మనుషుల మధ్యలో కార్లును విమానాలు నడపగలిగేది భగవద్గీతలో పెద్ద విషయం ఏంటి? ఇది మన ఆత్మలో ఉన్నటువంటిది. నన్ను అందరూ అయిపోయారా? ఆయన శత్రువుల యందు మిత్రుల యందు అట్లనే మానవుల యందు సమభావం కలవాడు నాకు ఇష్టుడు. ఇదండి. సమః శత్రో చ మిత్రే చ తదా మానవయోః శీతోష్ణ సుఖదుఃఖేషు సమః సజ్జతి వివర్జితః. ఓకే, వెరీ గుడ్. ఏం పేరు సార్ మీ పేరు? నాగరాజు గారు. వెరీ గుడ్ నాన్న. మీరందరికీ మళ్ళీ చెప్తాను, తప్పు చదివాను, నాకు రాదు, నోరు ఏం అనుకోకండి. అలా చదవచ్చా, చదివితే ఏమన్నా అనుకుంటాడా దేవుడు? అలా అనుకుంటే దేవుడే కాదు. మనం చిన్నప్పుడు పిల్లల్ని వాడు నాన్న అంటాం రాడు, నిన్న అంటాడు, అమ్మ అంటాం అమ్మమ్మ అంటాడు, డాడీ అంటాడు దద్ద అంటాడు. కొట్టేసామా చంపేసామా? లేదు కదా. సంతోషపడతాం. బ్రోకెన్ వర్డ్స్ ఫిల్ ద జాయ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద పేరెంట్స్. సేమ్ గాడ్ ఈజ్ అవర్ ఎటర్నల్ పేరెంట్ కదా. కాబట్టి తప్పు వచ్చినా పర్వాలేదు, కానీ చదవడం మానకండి. నేను అందుకే ఇంగ్లీష్ తెలుగులో చెప్తాను. ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బికమే రాత. వాట్ యు వాంట్ గీత రాత? దెన్ రీడ్ గీత. రోజు ఒక అధ్యాయం చదవండి. అలా తిరిగేయింది అంతే, అదే నలుగుద్ది. 12వ అధ్యాయం రోజు. మీరు దాన్ని మర్డర్ చేస్తున్నానని అనుకోండి, కానీ మీరు బండ గుర్తు పెట్టుకోండి. అభ్యాసం ఎవరినైనా బాగు చేస్తుంది. మీరు ఒక్కరు మిగిలిపోయారు కదా, ఒక్క నిమిషం. మీరు పాణిని పేరు విన్నారా? పాణిని వ్యాకరణం అంటారు. ఇలా చెప్తే సాహిత్యం చాలా పెద్ద విషయం. నిన్నే మా బాలుగాడు శ్లోకం పంపించాడు, ఒక్కసారి చదువుతానే, చదవకపోతే బాగుండదు. అద్భుతమైన శ్లోకం. మీరు కూడా చెప్పండి. ఎంత అద్భుతం అంటే రామానుజాచార్యులు వారు వాళ్ళ మిస్సెస్కి చెప్పారట. అద్భుతమైన శ్లోకం. దాన్ని నిన్న స్టేటస్గా పెట్టాను నేను. ఒక్క నిమిషం నన్ను అల్లరి చేయకుండా వినండి. గాంధర్వం చ కవిత్వం చ శూరత్వం దానశీలత. గాంధర్వం చ కవిత్వం చ శూరత్వం దానశీలత. అభ్యాసేన న లభ్యంతే చత్వారా సహజాగుణ. చత్వారా సహజాగుణ. ఇప్పుడు నేను మిమ్మల్ని అర్థం అడిగితే బాగుండదు కదా. అలా చదువుతున్నప్పుడే నాకు అర్థం కనబడుతుంది. ఎందుకని? అలా అందులో మునిగి తేలుతుంటాం కాబట్టి ఆ భాష మీద పరిచయం ఉండడం. మనం ఇక్కడ ఏం చెప్తుందంటే గాంధర్వం సంగీతము, కవిత్వము, సూరత్వం హీరోయిజం ఇంగ్లీష్లో అయితే, సూరత్వము, దానశీలత దానగుణం. ఈ 4 సహజ గుణములు పుట్టుకచే రావాల్సినవే కానీ నేర్చుకుందామంటే అలవడినవి కావు. పాటలు పాడటము, ఒక సమస్య వస్తే ఎదుర్కొనే లక్షణం ఉండడం, దానం చేసే గుణము,
కవిత్వం. ఈ 4 గుణాలు అవి పూర్వజన్మ యొక్క పుణ్యం చేత అవి వశం కావాల్సింది. అయితే అంతేనా అంటే ఇంకా మనకి అయిపోయింది, మనం నేర్చుకునేది ఏం లేదు. అవి నేను చెప్పాలి. దేవుడు పాణిని అనే ఆయన ఎంత చదివినా ఆయనకి మార్కులు రావట్లేదు. వాళ్ళ మాస్టారు చిరాకు వచ్చి ఒరే ఎలాగీచి అని చూపించాడు. నీ చేతిలో సరస్వతి లేదురా, ఇంటికి పోయేమన్నా పని చేసుకోండి అంటే రేఖ ఎలా ఉంటుందండి అన్నారు. ఇలా ఉండాలిరా, ఇలా ఉండాలి, ఎక్కడ ఉంది నీకు, ఇలా ఉండాలి అన్నారు. అంటే అలాగే గురువుగారు అని చెప్పి ఇతను రూమ్లోకి వెళ్ళి కత్తోడు తీసుకుని, గురుగారు రేఖ నువ్వు కేక అంటారా గురువుగారు? ఏమనలేదు. మరి ఇలా గీసేసుకుంటే రేఖలు వచ్చేస్తాయా? ఎవరికాడి గీసేసుకుంటాడా? అది కాదు, ఇంటికి వెళ్ళిపోరా అన్న. మనసు పాడైపోతుంది కదా అందరి ముందు ఓడిపోతే. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అలా కూర్చున్నాడు. తర్వాత శివుడు ప్రత్యక్షమే అతను చాలా ఇచ్చాడు, వేరే కదా. మనం నేర్చుకొని చూద్దాం. శివుడు వస్తాడు, రావణ వస్తాడు, వెంకటేశ్వర వస్తాడు, మనం ఏం నేర్చుకోం. అర్థమైందా? అలా చూస్తుంటే అతను బండ చాకలి వాళ్ళు బాతున్నారు. వాళ్ళు బాది బట్టలు ఉతికేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన వెళ్ళాడు. ఎలా ఉంటుంది బండ? సాఫ్ ఉంటుంది. బండ అంటే అర్థం ఏంటి? హార్డ్. బండ మనిషి వీడు అంటారు కదా. హార్డ్గా ఉండే బండ టర్నడ్ సాఫ్ట్ విత్ సాఫ్ట్ బీటింగ్. అవునా? బట్టలతో బాధితే, మెత్తని బట్టలతో బాధితే దాని మురికిపోయి దీనికి మెత్తదనం వచ్చింది. ఒక బండ మారింది, నేను మారలేనా అనుకున్నాడు. ఈయన అనుకున్నాడు. శివుడు అనుగ్రహం. వెళ్ళాడు, చదివాడు. గురుగారు అప్పచెప్పేశాడు. నువ్వేనా? అవును గురువు అప్పచెప్పాడు. అంటే పట్టుదల. అందుకని మీరు లక్ష్యం పెట్టుకోండి. రేపు 30వ తారీఖు కృష్ణాష్టమి. కృష్ణుడికి ఒక నివేదనగా 12వ అధ్యాయం, 25 రోజులు ఉంది, ఇవాళ 6వ తారీఖు. 25 రోజులు నేను చదివి 12వ అధ్యాయం అప్పుడు నేర్చుకుంటాను. అవుద్దా? 10 రోజులు రోజుకు ఒకసారి చదవండి, 2 సార్లు చదవండి. టీవీ సీరియల్ ఉంటే మానేయండి. మనం కాన్సన్ట్రేషన్ చేయాలంతే. నేను ఇందాక ఒక స్టేటస్ పెట్టాను. ఆవిడ 3.5 అడుగులు, 3.5 feet కలెక్టరు. 3.5 అడుగుల ఒక స్త్రీ కలెక్టరు. వెనకాల 3 మంది రాజు వెడల వితేజములరగా వెనకాల పోలీసు, ప్రోటోకాలు, గన్మ్యాన్లు. కలెక్టర్ ఆవిడ. ఎలా చదివిందంతే. రాజస్థాన్లో ఆయన ఏదో టీ బండి, ఏదో జిలేబీ బండి. నా కూతురు 5 కూతుళ్ళు ఉన్నారు, ఒక్క కూతురైనా కలెక్టర్ అయితే బాగుండు అనుకుని, అమ్మ నువ్వు కలెక్టర్ అవ్వే అన్నాడు. అలాగే నాన్న అని చదివింది. ఊరుకుందా? చెల్లి ఇన్స్పైర్ చేసింది. చెల్లి 5 అక్క చెల్లెలు, 5 తీసి కలెక్టర్లు అయితే ఒక ఇంట్లో 5 అక్క చెల్లెలు. మనకి బద్ధకం అంతే, మనకి నిర్లక్ష్యం అంతే. మనం చాలా చేయగలం. యూ హ్యావ్ అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్. స్వామి వివేకానంద చెప్తారు, నీలో అద్భుతమైన శక్తి ఉంది, నీ లోపల చాలా శక్తి ఉంది, కానీ నువ్వు దాన్ని కప్పెట్టేస్తావు. ఆ తర్వాత నువ్వు చచ్చాక నిన్ను పెట్టేస్తాను. అయిపోయాడు. నీ దగ్గర ఎంత టాలెంట్ ఉంటే ఎవరికి నిన్ను పెట్టేశాక నేనైతేనా అంటుంటాడు. ఎందుకు నేనైతే? నువ్వు అయితే కప్పెట్టేస్తాను, నువ్వు అయితే కప్పెట్టేస్తాను. అందుకని నీ దగ్గర ఏ టాలెంట్ ఉన్నా, నీ దగ్గర ఏ మంచి ఉన్నా, నీ దగ్గర ఏ స్కిల్ ఉన్నా, నువ్వు భూమి మీద కదులుతున్నప్పుడే చేయాలి. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు ఒంగోలు నుంచి, స్వామి మంచం మీద పడిపోయాను, సంవత్సరం అయిపోయింది, ఏ రోగమో తెలియదు అన్నాడు. ఏంటి? అతనికి ఏమి హెల్ప్ చేయగలం? ఎవరో ఫోన్ ఎక్కడో నా నెంబర్ పట్టాడు, చేశాడు. పిల్లలు లేరంట, భార్య చేస్తుంది. ఆ జీవితం వేస్ట్ అయిపోయింది, బాధపడుతున్నాం. అందుకని కదులుతున్నాం, మనం నడుస్తున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, మాట్లాడుతున్నాం. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అమ్మో ఎంత అదృష్టవంతురాలు నేను ఎంత అదృష్టవంతుడిని. అమ్మో తిరుగుతున్నాను ఎవరితో చేయించుకోకుండా. నాకు తెలిసిన ఆవిడ, చిన్నప్పుడు మేము ఆడుకున్న ఇండ్లు ఆవిడ
ఇప్పటికీ 15 ఏళ్ళు అయింది మంచం మీద పడి. చేసి చేసి భర్త చచ్చిపోయాడు, కోడలు చచ్చిపోయింది, ఆవిడ ఇంకా చాలు. మంచం మీదే ఉంది, మంచం మీదే ఉంది. కర్మ. అందుకని బిఫోర్ కర్మ అటాక్స్ యూ షుడ్ ఫాలో ధర్మ. దట్ ఈస్ భగవద్గీత మర్మ. అదే బెటర్ యూ గో టు బర్మ అండ్ ఈట్ కొర్మ. అర్థమైందా? సరదాగా చెప్పా. అందుకని ప్లీజ్ అమ్మా నేను తెలుగులో చాలాసార్లు నా వీడియోలో మరి మీరు చూసారు లేదు నాకు తెలీదు, చాలామందికి నేను భౌతిక చదవండి అని చెప్పను. ఏం చెప్తాను? ఏం చెప్తాను? చదివి చావండి. చదవండి కాదు, చదివి చావండి. అదేంటి గురుగారు అలా అన్నారు? అవును, నువ్వు చదవకపోయినా చస్తావుగా. పాయింటేనా? నువ్వు చదవకపోయినా చస్తావుగా, అదేదో చదివి చావు. నాకు చాలామంది కామెంట్లు పెడతారు, గురుగారు మీరు అలా తిట్టాకనే భౌతికత కొనుక్కున్నా, చదువుతున్నా. అందుకని మీరు నాకు రాదు అనుకోకండి, అందరూ చదువుకున్న వాళ్ళే. 5ో 10ో డిగ్రీ ఏదో చదివారు కదా. ఆ చదువు కాదు, అది పొట్టకే బట్టకే. ఇది అసలు చదువు ఏంటి? చక్రహస్తుని ప్రకటించు చదువు కుమిని దౌదెల్పెడి గురుడు తండ్రి హరిజేరుమని అనేవాడు తండ్రి. కాబట్టి మనం ఇక్కడి నుంచి శరీరం వదిలేశాక ఆనందంగా వెళ్ళిపోవాలి. మన నిద్రలోకి ఆనందంగా వెళ్తాం కదా, జాయ్ఫుల్గా వెళ్ళిపోతాం కదా. ఆ జాయినెస్సే మనం చనిపోయేటప్పుడు కూడా ఉండాలి మనకి. కానీ చావు అంటే భయపడిపోతుంటాం. ఎందుకు భయపడిపోతాం? ఈ ప్రపంచాన్ని వదిలేయాలి, ఈ లింకులు అన్నీ వదిలేయాలి. మనం వదలకపోయినా వాడి లింకులు కూడా తీసుకుపోతాడే సింకులోకి. ఇది మన బాధ. ఇప్పుడు రైలు బాగుంది, కిటికీ పక్కన చల్ల గాలి వస్తుంది, ఉన్నెత్తారా ఏంటి? నీ స్టేషన్లో దిగాలి కదా, దిగలేదు సార్. బాగుంది సార్ కిటికీ ఇక్కడ రంగులు వేసాను సార్, పూల్ డెకరేషన్ చేశాను సార్, ఉంచుతారా? దిగుతావా? తీరా బ్యాగ్ తోసేస్తారు. ఇప్పుడు వాడెవడో వచ్చి బ్యాగులు బయట పడేసి మనని తోసేసి అంత అవమానం అవసరమా? గౌరవం మనం దిగిపోదాం. చావు కూడా అంతే, రెస్పెక్ట్ఫుల్గా దిగిపోవాలి మనం. అలా దిగిపోవాలంటే మన మనస్సుకి శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణ ఇచ్చేదే భగవద్గీత. అందుకే మీకు మళ్ళీ తెలుగులో చెప్తున్నా, చదివి ఇంకా అనకంటే చెప్పను నేను. ఇవాళ మీరు ఒక్క శ్లోకంతో మొదలుపెట్టారుగా, రేపు స్నానం చేసేసి మీరు కావాలంటే టిఫిన్ చేసేసైనా సరే భగవద్గీత చదవండి. ఆ 12వ అధ్యాయం లేదా 15వ అధ్యాయం 20 శ్లోకాలు రోజు చదవండి. అది నలుగుద్ది, మీ బుర్ర వెలుగుద్ది, అజ్ఞానం తొలుగుద్ది, సుజ్ఞానం కలుగుద్ది. అందుకని గీత అమ్మా ప్లీజ్. అందుకని మీకు అందరికి ఒక పెద్ద మంత్రం చెప్తాను. చెప్పే ముందు మీరు ఒక్కలేలన్నా చెప్పాలి. నాన్న గోవిందా ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా. ఎందుకంటే వారు తిరుమల నుంచి వచ్చారు, మనం వినాలి. స్వామి చెప్పండి, వినండి అందరూ. ఇది కట్ చేసి మళ్ళీ విడిగా స్వామి చెప్పండి.